ఆఫ్రికా అయిపోయింది. రోడ్డు ఎలా పడితే అలా క్రాస్ చేయొచ్చండి, ఎవరు అడగరు. ఇవన్నీ అంతా కూడా రోడ్. హౌ మచ్ కరూరా పార్క్? ఆవిడ దాన్ని ఆపడానికి 10 రోజులు ఇక్కడ బట్టలు లేకుండా నగ్నంగా నడిచి. హాయ్ మేడం, బాగున్నారండి? బాగున్నానండి. ఇప్పటి వరకు చాలా మంది వచ్చారు ఆఫ్రికా. ఫస్ట్ టార్గెట్ స్లమ్ములు చేస్తారు. ఓకే. ఎందుకు అని ఉగాండాకి వెళ్ళినప్పుడు ఉగాండాలో కొంచెం రిస్క్ ఎక్కువ, ఇక్కడ బయటికి వెళ్ళాలంటే రిస్క్ అది ఇది అని చెప్పారని చెప్పి నాకు ఉగాండా. నీ జుట్టు చూసి ఎనమాల్ లారీ నడుపుతున్నా అంటే గుద్దేస్తారని కూడా చెప్పారు. ఇక్కడ మన సైకిల్ అయితే వచ్చేసింది, సేఫ్గానే ఉంది. డ్యామేజ్ అయిందనమాట, చూస్తున్నారు కదా. సో ఇదైతే ఎటువంటి క్లైమ్ అయితే అవ్వదంట. కొత్తగా ఉంది మొత్తం. ఇక్కడ ఎంత చల్లంగా ఉందో తెలుసా, కింద వాటర్ అండి మొత్తం. మనం పెద్ద లగేజ్ ఎప్పుడైనా తీసుకెళ్లేటప్పుడు ఇదిగోండి ఇట్లాంటి కారే మాట్లాడుకోవాలి. అసలు ఇంకా ఈ వీడియో ఇప్పటివరకు ఎందుకు తీస్తున్నానో నాకు. ఆఫ్రికా కెనియాలో అండి ఈ ఒక్క బనానా వచ్చేసి ఎంత అనుకుంటున్నారు? నీ పన్ను చేసుకుంటే వెళ్ళిపో, అన్నీ నీకు సపోర్ట్ ఇస్తాయి. నీ పన్ను నిస్వార్థంగా చేసుకుంటే వెళ్ళిపో, అన్నీ పంచభూతాలు నీకు ఏదో విధంగా సహాయం చేస్తాయి. అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి రైట్ నౌ కెన్యా నైరోబీలో ఉన్నాను. అదేంటి వీడు నైరోబీ వచ్చేసాడా అని అనుకుంటున్నారా? తప్పలేదండి. ఈ మంకీ ఫాక్స్ కారణంగా ఏంటంటే నేను వీలైనంత తొందరగా ఈ ఆఫ్రికా అయితే దాటేసేయాలి. కావున ఏంటంటే మన సైకిల్ అనేది మొత్తం ప్యాక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసామండి. ఇంకా మీరు గత వీడియో చూసుకున్నారు కదా, హెడ్జాబే ట్రైబ్స్. మోస్ట్ డిమాండింగ్ వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఒక హౌస్లో అయితే ఉన్నామండి. ఇది వచ్చేసి ఇక్కడ తెలుగువారే అండి, క్రాంతి అని ఇక్కడ ప్రముఖ బిజినెస్ మ్యాన్ అనమాట. వాళ్ళ హౌస్లో అయితే ఉన్నాము. ఏ పరంగా మనకి ఎక్కడ ఇబ్బంది లేదు. ఇంక చెప్పాలంటే ఆఫ్రికాలో అదే లాస్ట్ వీడియో అనుకున్నాను, బట్ ఏంటంటే ఇది లాస్ట్ వీడియో అవుతుంది. ఎందుకంటే నాకు రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6కి ఫ్లైట్ ఉంది. అంటే నేను నైట్ 12 దాటిన తర్వాతే అక్కడికి వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్కి. ఈ లోపల నాకు ఎంతో కొంత టైం ఉంది కాబట్టి ఇక్కడ నైరోబీలో ఇక్కడికి వచ్చా కాబట్టి ఇక్కడ ఒక వీడియో అయితే కవర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సైకిల్ మొత్తం కూడా నేను ఏం చేశానంటే కుక్ ఇచ్చి ప్యాక్ చేశానండి. ఇది బయటికి కూడా వచ్చినాయి వైర్లు, చూసారు కదా ఎలా ఉందో. ఎయిర్పోర్ట్లో యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. మొత్తం ఉంటుంది ఒక 25-30 కిలోస్ ఉంటుంది. ఇక్కడ ఉండే మన తెలుగు వాళ్ళు సెక్యూరిటీ పరంగా మామూలుగా ఉండదు, చూపిస్తాను. ఇప్పుడు మనం పైనుంచి కిందకు వచ్చామండి. పైనుంచి కిందకి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా ఒక పాస్ కోడ్ అయితే కొడుతున్నాను. అది కూడా గ్రీన్ లైట్ వెలిగింది. జస్ట్ అట్లా ఓపెన్ చేసేయచ్చు అనమాట. మళ్ళీ అది క్లోజ్ అవ్వగానే రెడ్ లైట్ వెలిగింది. అది కూడా రెడ్ లైట్ వెలిగింది, ఇంకా ఓపెన్ అవ్వదు అనమాట. సెక్యూరిటీ పరంగా చాలా బాగుంది అన్నట్టు. ఈ అన్న వచ్చేసి పేరు ఏం పేరు అన్న? అన్న పేరు అనిల్. మీకు గత వీడియోలో చూసుకుంటే ఉంటారండి. మనం అరుషాలో స్టే చేసాం కదా, చంద్ర అన్న వాళ్ళ బామ్మర్ది ఇతను. ఈ అన్న ఏంటంటే ఇంకా నా కోసం అని చెప్పి అక్కడ ఆగారనమాట. నేను వస్తున్నానని చెప్పి, అరుషా వస్తున్నానని చెప్పి, ఇంకా నా కోసం ఆగారు కదా అని చెప్పి నేనే రమ్మని చెప్పాను. ఇంకెలాగో నేను ఇండియా వెళ్ళిపోతున్నా కదన్నా, మీరు కూడా వచ్చేసేయండి నాతో పాటు అని చెప్పి అప్పటికప్పుడు కెన్యా వీసా ఇంకా ఫ్లైట్ టికెట్స్ అన్నకు బుక్ చేసి తీసుకొని వచ్చేసాం అనమాట. ఇంకోటి కెన్యానే రావడానికి రీజన్ ఏంటంటే అండి, నేను కనుక తాంజానియా నుంచి వెళ్ళాలంటే కనుక నాకు ఇండియాకి దగ్గర 50,000-60,000 ఉన్నాయి ఫ్లైట్ టికెట్స్. అదే ఈ కెన్యా నుంచి అనుకోండి ఒక 15,000-16,000 అయిపోతుంది. అంటే చాలా తక్కువ అండి. ఎంత తేడా ఉందో చూడండి. ఈ కెన్యా వీసా వచ్చేసి ఒక $35 ఉంటుంది అంతే. $30 పెట్టుకోవడం మనకి మొత్తం ఓవరాల్గా ఎంత అవుతుంది? ఒక 25,000 లోపల అయిపోతుంది. డబ్బులు మిగులుతుంది కదా అని చెప్పి, అందులోనూ మనం వచ్చేదారిలో అరుషాలో కొంచెం అరుషా సిటీ టూర్ కొట్టి ఒక హెడ్జాబే ట్రైబ్స్ని కూడా మీట్ అయ్యి వచ్చాం కదా, కొంతవరకు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టే చేస్తున్నాం కదా. మార్నింగ్ ఇప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి అన్నని పంపించేసి నేను ఇంటికి. నేను వచ్చేసి ఇక్కడ కొంత అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ నైరోబీ నేను వచ్చాను కాబట్టి నాకేంటంటే ఇక్కడ ఐడియా ఉంటుంది ఎంతో కొంత, ఇక్కడ ఎలా వెళ్ళాలి ఏంటి ఇదని చెప్పి. దీన్ని మొత్తం కూడా పార్క్ ల్యాండ్స్ అంటారండి. మనం వచ్చేసి ఇప్పుడు థర్డ్ పార్క్ ల్యాండ్స్లో ఉన్నాం. ఇది డాక్టర్ పార్క్ అనమాట. భలే ఉంది పేరు. ఈ పార్క్ ల్యాండ్స్లో ఏంటంటే మీకు ఎలా చెప్పాలి, మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎలాగో ఇక్కడ ఈ కెన్యా నైరోబీలో ఈ పార్క్ ల్యాండ్స్ ఎలా అండి. ఇక్కడ ఇప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, చపాతీ ఇట్లా స్ట్రీట్స్లోనే ఉంటుంది. దీన్ని మయాయ్ అంటారు, ఎగ్. దాన్ని చపాతీ, ఇక్కడ చపాతీ, ఇండియాలో కూడా చపాతీ అంటారు. ఇక్కడ ఇంకా చూసుకుంటే ఇక్కడ అదొకటి ఉంది కదండి, అది రెడ్ కలర్లో, అది పోర్క్ కానీ బీఫ్ కానీ మిక్సింగ్ ఉంటుంది అనమాట. అది మనకు వద్దు. జస్ట్ బ్రేక్ఫాస్ట్లో చేసేసి ఇంకా అన్ననైతే వెనక్కి పంపించేసి మనమైతే వెళ్ళిపోదాం. అన్న ఏంటంటే వస్తానన్నాడు మనతో పాటు ఫస్ట్, కానీ ఏంటంటే నిన్న జర్నీలో టైర్డ్ అయిపోయి ఇంకేంటంటే ఇక్కడ రెస్ట్ తీసుకుంటా అన్నారు. అది కూడా అట్లా మనం చేంజ్ చేసుకుంటున్నాం. కస్టమైజేషను 3 కోడిగుడ్లు వేయించాము.
ఎక్కువ ఆనియన్ అయితే వేసినాం, కడిగేశారు నీట్గా ఆనియన్. నా టేస్ట్ అది ఇంకేం లేదండి, అది అట్లా చెప్పేసాం కదా, మనం 3 ఎగ్స్ అట్లా చేయించుకొని ఏం లేదు, మన ఇష్టం వచ్చినట్టు చేయించుకోవడం అని చెప్పి ఇంగ్లీష్ మాట్లాడతారు వీళ్ళు, అదొక అడ్వాంటేజ్. ఇక్కడ ఫుట్పాత్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మొత్తం. పడిపోయా జస్ట్ మిస్. సింపుల్, నేనున్న లొకేషన్ నుంచి ఇట్లా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఉంటారండి, అదిగోండి అట్లా వెహికల్ అయితే ఉంటుంది, దాన్ని పిక్కి పిక్కి అంటారు. ఇక్కడ పిక్కి పిక్కి అనొచ్చు, బోడా బోడా అనొచ్చు, రెండిట్లో ఎలా ఏమైనా అనొచ్చు. నా దగ్గర కొంత కరెన్సీ అయితే ఉండిపోయింది, తాంజానియా కరెన్సీ, దానిని అయితే వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవాలి కెన్యా కరెన్సీలోకి. వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం చెప్తాను. ఇంతసేపటి నుంచి మనం ట్రావెల్ చేస్తున్నాము, ఎక్కడైనా మీకు హార్న్ సౌండ్ వినపడిందా అండి? ఇక్కడ హార్న్ అనేది కొట్టుకోరు, ఎంత ట్రాఫిక్ ఉన్నా కానివ్వండి. ఓన్లీ ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే, రాంగ్ రూట్లో వెళ్తున్నా, వాళ్ళకి ఇట్లా ఎదురొచ్చినా, అంటే ఎట్లా అంటే రూల్స్కి అతిక్రమంగా వెళ్తారో అలాంటి వాళ్ళకి హార్న్ కొడతారండి. అది ఇక్కడ హార్న్ కొడితే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ముందులో ఉండి అవమానించినట్టు, వాడు తప్పు చేస్తేనే హార్న్ కొడతారు. సో మ్యాక్స్ ఏంటంటే హార్న్. ఇప్పటి వరకు ఇంత ట్రాఫిక్లో కూడా మనకి ఎక్కడా కూడా హార్న్ అనేది వినపడలేదు. బిల్డింగ్ భలే ఉంది కదండి. ఇప్పుడు నేను వెళ్ళబోయేది వచ్చేసి సరీ సిటీ, సరీ సెంటర్ అంటారు. అసలు మనకి బోడా అన్న, అదే పిక్కి పిక్కి అన్న ఎంత డబ్బులు తీసుకుంటాడు ఏంటో, నేనైతే ఏం రేటు కూడా మాట్లాడలా, చూద్దాం, అది ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. అసలు డబ్బులు అడగకుండా నేను ఒక లోకల్ పర్సన్ లాగా డైరెక్ట్గా నన్ను తీసుకెళ్ళిపోవన్నా ప్లేస్కి. ఇదే సరీ సెంటరు. ఇక్కడ ఏంటంటే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బాటా షోరూమ్ కూడా ఉంది. ఇప్పుడు సరీ సెంటర్ అని చెప్తే తీసుకొచ్చారు కదా, ఇది నన్ను తీసుకుంటారో చూద్దాం. కెన్యా 100 షిల్లింగ్లు అయితే ఇచ్చానండి. 100 షిల్లింగ్లు ఇవ్వగానే ఆయన మళ్ళీ అంతే చూసాడు నాకు వెళ్ళే. నేను చెప్పానన్నమాట, నేను వచ్చిన డిస్టెన్స్ ప్రకారం నేను 100 షిల్లింగ్లే, లాస్ట్ టైం కూడా అంతే ఇచ్చానని చెప్పాను. జస్ట్ ఓవర్కి అట్లా అన్నాలే. 100 షిల్లింగ్లకి మించి ఎక్కువ ఇవ్వడం వేస్ట్. 100 షిల్లింగ్లు అంటే మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఇది ఎంట్రెన్సా? సో ఎంట్రెన్స్ సరీ సిటీ. ఇక్కడ ప్రతి మాల్లో మనకి చెక్ చేసే పంపిస్తారనమాట. ఈ మాల్లో మనకి చాలా వరకు అన్నీ దొరుకుతాయండి. చూసినా ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, మొత్తం ఇంకా ఒక ఇంటికి ఏమేం కావాలో మొత్తం సామాన్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు నేను ఎంత పీస్ఫుల్గా షూట్ చేయలేదు, ఎందుకంటే ఒకసారి వచ్చినోడికి ఫస్ట్ టైం వస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది, రెండోసారి వస్తే మంచిగా ఎక్స్పీరియన్స్తో మంచిగా వీడియో షూట్ చేయొచ్చు. బాటా షోరూము ఇక్కడ చాలా రేట్లు తక్కువ అండి బాటాలో. నేను పోయినసారి ఇదిగోండి ఇక్కడే తీసుకుంది బాటా. చెప్పులు ఎంత బాగున్నాయి, ఇప్పటివరకు వాడుతున్నాను అనమాట. చెప్పులకు వచ్చేసా, ఎలాగో వెళ్ళిపోతున్నాక ఒక జత షూస్ తీసుకుందాంలే అని. ఇన్ని రోజుల నుంచి ఎన్నో కష్టాలండి, దగ్గర దగ్గర 130 రోజుల పైన అవుతుంది మనం ఈ ఆఫ్రికా వచ్చి. ఈ ఆఫ్రికాలో చాలా ఎక్కువ రోజులే ఉన్నాను, కానీ నేను చాలా తక్కువ కవర్ చేశానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం వచ్చింది సైకిల్ పైన. మనం ఏంటంటే అప్పటికి చాలామంది నువ్వు సైకిల్ కాదు నార్మల్ ట్రావెలింగ్ చేయి, ఎక్కువ కవర్ చేయొచ్చు, ఎక్కువ చూపిస్తావు మాకని చెప్పారు. అప్పటికి నేను ఏంటంటే నేను సైక్లింగ్ చేస్తానే ట్రావెలింగ్ కూడా చేశాను. ఎందుకంటే మన ఆఫ్రికా వచ్చింది ఆఫ్రికా సైకిల్ రైడ్ అనే పేరు మీద. సో కాబట్టి ఏంటంటే మన సైకిల్ ఖచ్చితంగా దొక్కాలి. మనం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యామో ఒకసారి మాట్లాడుకుందాం. నువ్వు స్టార్ట్ అయిన దేశం ఇది కెన్యా. కెన్యా నుంచి ఉగాండా నుంచి రువాండా నుంచి తాంజానియా వచ్చి మళ్ళీ బురుండి వెళ్ళి, సో నెక్స్ట్ బురుండి నుంచి మళ్ళీ బ్యాక్ తాంజానియా అయితే వచ్చాం. తాంజానియాలో నుంచి బురుండి బోర్డర్ దాటిన తర్వాత దర్శనం వరకు మనం సైకిల్ దొక్కుంటూ వచ్చాం. మధ్యలో కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వచ్చాం అనమాట. ఆ తర్వాత జంజీబర్ ఐలాండ్కి వెళ్ళాం. జంజీబర్ అనేది ఒక ఐలాండ్. ఆ తర్వాత అక్కడ నుంచి మనం ఏంటంటే ఇక్కడికి వచ్చేసాం, కెన్యా అయితే వచ్చేసామండి. ఇంకా కెన్యా లాస్ట్ నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో అక్కడికే వచ్చాను. మొత్తం మెమరీస్ అన్ని గుర్తొస్తుంటే హ్యాపీగా ఉంది నాకు. సో జస్ట్ నాకు ఏం తెలియక నేను ఇది ఏదైతే ఉందో షూ ఆన్లైన్లో చెక్ చేశాను. ఇది రెడ్ లేబుల్. ఇక్కడ బాటా షోరూంలో నేను ఇక్కడే తక్కువ అనుకున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే, సో ఇక్కడ వచ్చేసి కొంచెం రేట్ ఎక్కువ ఉందండి. ఇండియాలో మనకి 2500 పెడుతుంటే ఇక్కడ 4000 పడుతుంది అనమాట. నేను చూసుకొని ఇంకా తెలిసి తీసుకోవడం ఎప్పుడైనా తప్పది, రైట్ కాదు. పాప మా తనంతసేపు చూపించినందుకు నేను మొహాటానికి కూడా తీసుకుందాం అని అనుకోలేదు. నేను ఇండియా వెళ్ళిన తర్వాత తీసుకుంటాను షూస్ పర్లా, అప్పటివరకు వీటితోనే. ఎందుకండి ఆ డబ్బులు మిగిలితే మనం ఏదో దానికి వాడేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ ఇది టెల్కామ్ అని ఇక్కడ నెట్వర్క్ అండి. మీరు దయచేసి కెన్యా వస్తే ఈ సిమ్ మాత్రం తీసుకునే ముందు ఆలోచించండి, ఎందుకంటే సిగ్నల్ అనేది చాలా వీక్ ఉందన్నమాట. నేను యూజ్ చేసా పర్సనల్. ఎయిర్పోర్ట్లో దిగగానే నేను ఫస్ట్ వచ్చిన రోజు తెలియక ఇదే తీసుకున్నాను, అందంగా ఉంది కదా అని. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇట్లా స్టెప్స్ ఉంటాయి,
చూసారా మొత్తం మన ఇండియన్ ఐటమ్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు దీంట్లో. అంటే ప్లేసులకి ఎప్పుడైనా వచ్చినప్పుడు మనకి తెలియకపోతే ఇట్లా అడిగితే ఎవరైనా చెప్తారండి. సెక్యూరిటీ గార్డ్ని అడిగాను. ఈ ఫారెస్ట్ ఎక్స్చేంజ్లో ఇప్పుడు మన దగ్గర తాంజానియా షిల్లింగ్లు 80,000 90,000 ఉన్నాయి లెక్కేసి. మనకి ఎలాగో ఈ కరెన్సీ దేశం దాడితే యూజ్ అవ్వదు. ఇంకో విషయం చెప్పాలి, అక్కడ క్రాంతి అన్న మనకి స్టే ఇచ్చినన్న మనకి ఆరుణ్ తమ్ముడు వెళ్ళి తిరుగు అన్నారు. బట్ లేదు, నాకు అంటే ఎలా ఉందంటే ఎన్ని రోజులు ఎక్స్పీరియన్స్ మేము చెప్తున్నా, వాళ్ళ సంతోషం కోసం వాళ్ళతో పాటు ఎప్పుడైనా వెళ్ళానేమో, కానీ నాకు యాక్చువల్గా దానికన్నా ఒక్కడనే తిరగడం, లేదు సైకిల్ వేసుకొని ఒక్కడనే వెళ్ళడం ఇట్లాగే ఇష్టం. యా థ్యాంక్ యూ బాస్. సో చూపించారు తీసుకొచ్చి, ఇది ఫారెక్స్ ఎక్స్చేంజ్ అనమాట. సో మన దగ్గర ఉన్న కరెన్సీకి 3,000 కెనియన్ షిల్లింగ్స్ అయితే వచ్చినాయి. సో దొరికిందే తక్కుదల, ఎలాగో మనకి అవి యూజ్ అవ్వు. ఏదైనా డాలర్ రేట్ వేరు ఉంటుంది, ఇక్కడ లోకల్ కరెన్సీ రేట్ వేరు ఉంటుంది. ఇప్పుడు మనం ఎటు ఇక్కడ ఒకవేళ సిమ్ కార్డు తీసుకోవాలంటే సఫారీకామ్, ఇదే ఇక్కడ ఉన్న వాటిలో బెస్ట్ సిమ్ కార్డు. మనం ఈ కెన్యా లాస్ట్ టైం వచ్చాం కాబట్టి మన దగ్గర ఆ సిమ్ కార్డు ఉంది కాబట్టి సో ఇబ్బంది లేకుండా జస్ట్ రీఛార్జ్ చేసుకున్నాం అంతే. ఈ కెన్యా అనేదండి ఈ ఈస్ట్ ఆఫ్రికా, అంటే మనం తిరిగిన 5 దేశాలు ఏవైతే ఉన్నాయో ఈస్ట్ ఆఫ్రికా అంటారు వీటిని. ఈ 5 దేశాల కల్లా డెవలప్డ్ కంట్రీ అనమాట ఇది. ఈ ఆఫ్రికాలో టాప్ 10 కంట్రీస్ చూసుకుంటే, ఆఫ్రికాలో 54 దేశాలు కదా, ఈ 54 దేశాల్లో టాప్ 10 కంట్రీస్లో ఈ కెన్యా ఒకటి ఉంటుంది అనమాట. గ్లోవో అని ఇక్కడ ఒక యాప్ ఉంటుంది మనకి, జొమాటో అలాగో ఫుడ్ డెలివరీ చేస్తారు సైకిళ్ళ పైన, ఈ విధంగా ఉంటుంది. నేను ఇక్కడ మటాటో అంటారండి, ఒక ట్యాక్సీ టైప్లో ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడుంది అబ్బా, పడుతున్నాయి కదా, అదెన్నో ఉన్నాయండి అటు సైడ్, అలా దగ్గరికి వెళ్ళాలి మనం. రోడ్డు ఎలా పడితే అలా క్రాస్ చేయొచ్చండి, ఎవరు అడగరు, అందరూ అంతే వెయిట్ చేస్తున్నారు. చూసారా, నో రూల్స్, సందు చూసుకొని దాటేయడమే. ఇవన్నీ అంతా కూడా రోడ్డు ఏ విధంగా దాడుతున్నారు చూడండి, లొకేషన్ అదిరిపోయింది. ఇక్కడ ఉంది, దీన్ని మటాటో అంటారు ఇక్కడ, ట్యాక్సీ అనమాట. అడుగుదాం ఏదైనా లైన్లో ఉంటే వెళ్ళేది. మనం ఇప్పుడు కరూరా నేషనల్ ఫారెస్ట్ అని ఇక్కడ ఒకటి ఉంది, జనాలు ఎవరు లేరు, ఈయనే వచ్చి రిసీవ్ చేసుకున్నారు. కరూరా గోయింగ్ కరూరా, యా ఓకే. వాట్స్ యువర్ నేమ్? My name is Mohammed Salah. ఓకే, థ్యాంక్ యూ మై ఫ్రెండ్. ఓన్లీ పంచేవాలి. From You're from Kenya, but there is no customers here. How much time it will be take? How much Karura Park? Karura Trail? Huh? $100. very $100. How much? Very $100. $300. థ్యాంక్ యూ. ఆవిడ ఉన్నారు కదా, ఆవిడని అడిగాను కరూరా పోయిద్దని. వీడు ఏం లేదు, తాగి ఉన్నాడు. ఏంటంటే ఇంకా వాడు అసలు ఆ వెహికల్ తాలూకానో కాదు తెలియదు. ఇప్పుడు వెతుక్కోవాలి కరూరా. మెయిన్ ఏంటంటే వీడియో తీస్తున్నాము, ఈడవాడు ఫారినర్ అనుకుంటారు. ఇప్పుడే క్రాంతి అన్నకు ఫోన్ చేసి అడిగాను, అన్న ఇట్లా మటాటో వెహికల్ వెళ్దాం అనుకుంటున్నాను, నాకు ఎవరు అంటున్నారంటే అక్కడికి మటాటో వెహికల్ వెళ్ళవు తమ్ముడు, నువ్వు ఏదైనా వెహికల్ మాట్లాడుకుని వెళ్ళు, పికి అని చెప్పారు. ఇక్కడ నుంచి లాంగ్ ఉంటుందంట, 10 కిలోమీటర్స్ ఏమో. సో ఇప్పుడు నేను ఇక్కడ బోల్ట్ యాప్ అని ఒకటి ఉంటుందండి, ఆ బోల్ట్ యాప్ బుక్ చేసేసుకుంటాను. మన దగ్గరికే వెహికల్ వస్తుంది, దాంట్లోనే చీప్ అండి, వీళ్ళతో మాట్లాడుకునే దానికన్నా కూడా. వెహికల్ అంటే అదిగోండి అలా కుక్ ఇచ్చేస్తారు జనాల్ని, దాంట్లో అలా ఉంటాయి వెహికల్. లోపల సౌండ్ ఉంటుందండి, ఇంత ముందులో వెళ్ళాను, మామూలుగా ఉండదు. బోల్ట్ అయితే ఇప్పుడే ఒకటి చేశాను. ఇక్కడ నుంచి బోల్ట్ యాప్లో అది బండి అయితే కనుక 200 షిల్లింగులు చూపిస్తుంది, లేదు కార్ అయితే కనుక 300 షిల్లింగులు చూపిస్తుంది. 100 షిల్లింగుల కాడ ఏముందిలే, కారే బుక్ చేశాను, లాంగ్ కదా అది కరూరా. అంటే ఈ బోల్ట్ యాప్ అంటే మనకి ఇండియాలో ర్యాపిడో, యూబర్, ఓలా ఎలాగో ఇక్కడ అంతా ఆల్ మిక్స్ అనమాట బోల్ట్లో. ఇంకొకటి, ఈ ఆఫ్రికన్ ఈస్ట్ కంట్రీస్లో ఇన్ని రోజుల నా అనుభవం ఏంటంటే, చెమట అనేది పట్టదు ఎండ ఈ విధంగా ఉన్నా కానీ. ఎప్పుడు చెమట పట్టిద్ది అంటే మనకి మనం ఎప్పుడైతే సైకిల్ దొక్కుతాం హిల్ స్టేషన్స్లో ఇట్లాగా బాగా టైడ్ అవుతాం, అప్పుడే చెమట పట్టిద్ది. ఒక కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఏమైందంటే నాకు ఆ బోల్ట్ యాప్లో ఇతను వెతుక్కుంటున్నాడు అనమాట. వీళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ బాగానే మాట్లాడతారులే. సో నేనేం చేశాను, నావిగేషన్ చేసుకుంటా బోల్ట్ యాప్లో చూపించిన మ్యాప్ ప్రకారం వచ్చేసాను. మీరు ఎప్పుడైనా వస్తే ఈ బోల్టే బుక్ చేసుకోండి, చాలా చౌకండి. బయట జస్ట్ మామూలుగా అడిగా ఉజ్జాయింపుకి ఒక కారుని, ట్యాక్సీ అతన్ని దగ్గర 1000 షిల్లింగులు చెప్పాడు, ఏది ఆ కరూరాకి వెళ్ళడానికి. అదే ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ఈ బోల్ట్ యాప్లో అనుకోండి, నాకు జస్ట్ ఒక 310 షిల్లింగులు పడింది. అది చాలా చౌక కదండి. ఇంకోటి బోల్ట్ యాప్ ఏంటంటే సిస్టమేటిక్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్స్ట్రా ఏం అడగరు అనమాట, ఎంత ఉంటే అంతే తీసుకోవాలి. లేదంటే దాంట్లో కంప్లైంట్ పెట్టామంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది. కరూరా ఫారెస్ట్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాం, గేట్ నెంబర్ C దగ్గరికి. సో ఈయన వచ్చేసి మన ఆ క్యాబ్ డ్రైవరు. ఈయన ఏమన్నా అంటే నువ్వు వెళ్ళేటప్పుడు కూడా నేను డ్రాప్ చేస్తాను కావాలంటే అన్నాడు. ఏది నువ్వు వెళ్ళొచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేసి. సరే ఇంకెలాగో ఉన్నాడు కాబట్టి, మరీ ఇంత మంచి వాళ్ళు ఏంటో నాకు అర్థం కాల. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అసాంతే అంటే థ్యాంక్ యూ ఇక్కడ అర్థము. వెల్కమ్ అంటున్నారు. ఈ కరూరు నేషనల్, ఇది ఏమంటారు కరూరు ఫారెస్ట్. ఈ కరూరు ఏంటంటే ఇంత ముందులో ఇక్కడ ఒక ఉమెన్ ఉండేదన్నమాట, కరూరు అని. ఆవిడ
గవర్నమెంట్లో ఉండేదండి. ఆవిడ పేరు ఏదో ఉంది ముందర, ఆవిడ పేరు మాత్రం ఎండింగ్ కరూరు అని వస్తుంది. ఈ కరూరు మొత్తం 1,00,000 ఎకరాల్లో ఉంటుంది మొత్తం. చాలా పెద్దదండి ఇది, చాలా గేట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చేసింది గేట్ సి అనమాట. సో దీంట్లోకి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఇక్కడ రెసిడెంట్స్కి అనుకోండి 200 షిల్లింగులు తీసుకున్నారు. అదే టూరిస్టులకు అనుకోండి ఒక 1000 షిల్లింగుల వరకు తీసుకుంటారు. నాకు క్రాంతి అన్న, సో ఈయనే క్రాంతి అన్న. ఈ అన్న ఏంటంటే మనకి అన్న వర్క్ పర్మిట్ కార్డు ఇచ్చారు. ఇంకా ఇది యూజ్ చేసుకో తమ్ముడు, నీకు తక్కువ అయిద్దని చెప్తే ఇచ్చేసామన్నమాట. మామూలుగా అయితే ఒక 1000-800 షిల్లింగ్లో ఉంటుందండి అది. ఇంకేంటంటే నాకు అతను కూడా మనతో పాటు వస్తున్నాడు కాబట్టి అతను కూడా నేనే పే చేస్తాను. ఇక్కడ మొత్తం తిరగాలంటే చాలా టైం పడుతుంది అనమాట ఈ కరూరు నేషనల్ ట్రైల్లో. మీకు స్టోరీ చెప్తా అన్నా కదా, మర్చిపోయాను. కరూరు అని ఆవిడ ఉండేదండి. ఇది మొత్తం కూడా ఇంత ముందర ఉన్న గవర్నమెంట్ ఏంటంటే, ఈ మొత్తం కూడా గవర్నమెంట్ ఇంతకుముందు ఈ కరూరు మొత్తం 1,00,000 ఎకరాల్లో ఉంది కదా, దీన్ని సిటీలో కలిపేద్దామని చెప్పి అనుకుందనమాట. దానికి బిల్ కూడా పాస్ చేసింది. బిల్ కూడా పాస్ చేసేసి ఇంకా సిటీలాగా చేసేద్దాం అనుకుంటే, మొత్తం కూడా అడవిని మొత్తాన్ని చెట్లన్నీ నరికేసి చేద్దాం అనుకుంటే, ఈ కరూరు అని ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడ దాన్ని ఆపడానికి 10 రోజులు ఈ కెనియాలో ఇక్కడ బట్టలు లేకుండా నగ్నంగా నడిచారంటండి. ఎప్పుడైతే ఆవిడ అలా నడిచారో ఇంకా ఆ బిల్ అనేది క్యాన్సిల్ చేశారు. ఇక్కడ చెట్లు ఏం నరకకూడదు, ఈ కరూరు ఇట్లాగే ఉండాలి న్యాచురల్గా అని చెప్పి దీన్ని ఒక టూరిజం స్పాట్ అయితే చేశారండి. ఇప్పుడు ఇక్కడ ఇది మొత్తం తిరగాలంటే మనకి 4 రోజులు పట్టిద్దండి, అంత పెద్దది ఇది. అంత మన వల్ల కాదు కాబట్టి ఇక్కడ వాటర్ ఫాల్ ఒకటి ఉందండి. ఆ వాటర్ ఫాల్ చూసుకొని మంచిగా ఇంకెళ్ళిపోదాం. ఇంకోటి ఏంటంటే ఈ స్టోరీ అంతా నాకు ఎలా తెలిసింది అనుకోవచ్చు మీరు. నాకు ఇక్కడ క్రాంతి అని ఉంటారు కదా, చెప్పారన్నమాట. అది అన్న ఏంటంటే ఇక్కడే చాలా రోజులు ఉంటున్నారండి. మంచి బిజినెస్ మ్యాన్ ఆయన, చెప్పాలంటే కోటీశ్వరుడు, అది సంపన్నులు మంచిగా. ఇంకెక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడే తాంజానియా పాస్పోర్ట్ తీసుకొని ఉన్నారు. కానీ తెలుగు భాషని మర్చిపోలేదు. తెలుగువాడు వస్తే ఆశ్రయం ఇచ్చారు, తెలుగుడికి విలువ కూడా ఇచ్చారు. కూర్చోవడానికి ఇట్లాంటివి కూడా ఉన్నాయి. దిస్ వే, అది జస్ట్ నడవడానికి. ఇదంతా లోపల మొత్తం పెద్దదండి, ఇది చాలా పెద్దది. ఏంట్రా బాబు, ఇదొక రోడ్డు, మళ్ళీ ఇదొక రోడ్డు, ఇదొక ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎవరికైతే మంచి నేచర్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటారో వాళ్ళు రావచ్చు ఇక్కడికి. ఒక నేచర్లో మనం అట్లా తిరుగుతుంటే అదొక మంచి ఎక్స్పీరియన్స్ మనకి. ఎవ్వరు లేని కూడా లేరు అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. స్టార్టింగ్లో సైకిళ్ళు ఉన్నాయంట. నాకు ఒక అతను సైకిల్ తొక్కుంటా వస్తా కనబడితే అడిగాను, స్టార్టింగ్లో ఉన్నాయి అన్నాడు. కావాలంటే సైకిల్ తీసుకొని కూడా రావచ్చు, ముందే తెలుసుంటే తీసుకునేవాడిని. మొత్తం డౌన్ అండి, ఇందా ఎక్కాం కదా, ఇప్పుడు దిగుతున్నాం. మళ్ళీ ఎక్కే పైకి రావాలి. చూస్తున్నారా మొత్తం వేర్లు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ. చెట్లు ఇవన్నీ కూడా అసలు కొత్తగా ఉంది మొత్తం. ఇక్కడ ఎంత చల్లంగా ఉందో తెలుసా. కింద వాటర్ అండి మొత్తం. కరూరా ఇది ఉంది కదా, కరూరా ఫారెస్ట్. ఆ కరూరా అనే ఆవిడ ఎంత ఫైట్ చేస్తే ఈ సంపద ఇలా మిగిలిందో. లేదంటే ఈ రోజున ఇక్కడ కూడా మనం బిల్డింగ్స్ చూసేవాళ్ళేమో. పడిపోకుండా ఇట్లాంటివి పెట్టారండి. ఇదేంటబ్బా, కేవ్స్లా ఉన్నాయి, గుహల్లాగా. లోపలికి వెళ్ళలేదనుకుంటా. ఇలా ఉంది లోపల. వీళ్ళు చాలామంది వచ్చారు టూరిస్టర్లు. దానికి ఇక్కడ ఏదో మొత్తానికి ఏదో రేర్ ఇది దొరుకుతున్నట్టుంది రాయి. ఇక్కడ క్లియర్గా పెట్టాడు ఇక్కడ ఇవి ఉన్నాయి అని చెప్పి. గుహలు ఈ విధంగా ఉన్నాయి. వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ముందుకెళ్ళాలి. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసానండి. కాసేపు ఆ న్యాచురల్ వాటర్ ఫాల్ సౌండ్స్ విని ఆనందించండి. ఎటువంటి మ్యూజికే ఇట్లా. ఈ చెట్లు అవన్నీ కూడా ఇంకా ఏజ్ ఎక్కువ అయిపోయి ఏంటంటే పడిపోయినాయండి. అందుకని ఏంటంటే వీళ్ళు ఏంటంటే నరికి వేస్తున్నారు చెట్లు. చూస్తున్నారు కదా. చెప్పాలంటే వృక్షో రక్షిత అంటారు కదా. థ్యాంక్ యూ. సో వీళ్ళు ఏంటంటే ఇంకా అవి కూలిపోతున్నాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇంకా మొత్తం నరికేస్తున్నారు ఇక్కడ చెట్లు అవన్నీ కూడా. హాయ్.
చూసాం కదండి మొత్తం ఇప్పటి వరకు మొత్తం మీకు న్యాచురల్గా చూపించాను. మీరు వస్తే ఎలా ఉంటుందో నేను మీకు అలా చూపించానండి. ఈ ఏమంటారు కరూరా, ఈ కరూరా ఫారెస్ట్కి ఎవరైతే మంచిగా నేచర్ లవర్స్ ఉంటారో, మంచిగా ప్రకృతిని ఆస్వాదిద్దాం అనుకుంటారో 1,00,000 ఎకరాల్లో ఉంది. ఇది కవర్ చేయడానికి మీకు 4 రోజులు కూడా సరిపోదు, చాలా పెద్దదండి. ఇప్పుడు మనమైతే వెనక్కి వెళ్ళిపోతున్నాం. దగ్గర దగ్గర ఇట్లాంటి వాటర్ ఫాల్స్ 40 ఉన్నాయండి ఇక్కడ. అన్ని ఆడ కవర్ చేస్తాను చెప్పండి. సో మ్యాక్స్ అంతా అంతే ఉంటుంది, ఒకటే థీమ్లో ఉంటుంది కాబట్టి చూసాం ఇప్పుడు వరకు. చాలా పెద్దదండి. మొత్తం ఇక్కడికి టూరిస్టుల కోసం ఫెన్సింగ్లు వేశారు. జంతువులు అయితే ఎంగన పళ్ళ పాములు ఇట్లాంటి ఇప్పటి వరకు వస్తున్నారు కదండి వెనకమాల. ఇక్కడ వీళ్ళు కెన్యాలో కూడా వాళ్ళు కూడా అంతే పోసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. సో వచ్చేసానండి ఫైనల్గా ఇంటి దగ్గరికి. అయితే పెద్ద ఇల్లు, 4 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. దీనికి ఇక్కడ కెన్యన్ షిల్లింగ్స్లో వీళ్ళు 1,30,000 ఏం పే చేస్తున్నారండి రెంట్. చాలా ఎక్కువ అండి మన ఇండియన్ కరెన్సీలో కూడా. స్క్రీన్ పైన ఇస్తున్నా చూసుకోవచ్చు. సో నేనేంటంటే ఇప్పుడు మనకి రైస్ అయితే వండి పెట్టేశారు. నేను ఇంకా రైస్ వండిదా అని చెప్పి నేను మ్యాగీ ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాను అనమాట. సో అయినా కానీ రైస్ ఉంది కదా, సో రైస్ తినేద్దాం. ఫుడ్ పరంగా ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది రావట్లేదండి. అది ఎందుకని రైస్ ఉంది, మంచిగా ఇదేమంటారు పప్పు ఉంది. ఫుడ్ తినేసి అసలు ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిద్దాం. లాస్ట్ రోజు అండి, మళ్ళీ మళ్ళీ రాలేం కదా ఇట్లాగా. బాడీ ఎందుకో బాగా వేడిగా ఉందండి. అది నాకే అనిపిస్తుందా అందరికి అలాగే అనిపిస్తుందో మరి. ఇది లాక్ తీయాలి కదా. సో నేను ఏం లేదు నిద్రపోదామని ట్రై చేశాను కానీ నిద్రపట్టలేదు. లాస్ట్ టైం మనం కెన్యా వచ్చినప్పుడు సాయి ప్రసన్న బ్లాగ్స్ కెన్యా అని ఇక్కడ ఉంటారు తెలుగువారు, మనకి అకామిడేషన్ ఇచ్చింది వాళ్ళే లాస్ట్ టైము. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఆవిడకి ఇన్ఫామ్ అయితే చేశాను ఒక రోజు ముందు. ఆవిడైతే కలుద్దామన్నారు, కారు వేసుకొని వచ్చారంట మన కోసం. మొత్తం డార్క్ అయిపోయింది కదా. యాక్చువల్గా ఆంజనేయులు గారు పక్కనే ఉన్నారు, ఆయన వీడియో తీయొద్దన్నారు మేడం వాళ్ళ హస్బెండ్. తీయట్లేదండి. హాయ్ మేడం, బాగున్నారండి? బాగున్నానండి. బాగున్నారా? బాగున్నానండి. ఇప్పుడు ఇంతకు మనం ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? మా ఇంటికి భోజనానికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. అంతే అంటారా? ఓకే. ఇంకా మనం రేపు వెళ్ళిపోతున్నాం కదండి, అందుకని ఏంటంటే మేడం గారు మనల్ని డిన్నర్కి అయితే ఇన్వైట్ చేస్తారు. సరే ఇంక వెళ్దాము. లాస్ట్ రోజు కదా, ఒక మెమరీలా ఉంటుందని చెప్పి నేను ఒక వీడియో తీసుకుందాం బాగుంటుందని చెప్పి వెళ్తున్నాను. చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది ఏంటో, ఫుడ్ ఏం చేశారో ఏంటో. నాకు మళ్ళీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయండి. ఇక్కడికి వచ్చినప్పుడు మొదట్లో చాలా బాధపడ్డాను, ఎలా ఉంటుందో ఏంటని బాధపడ్డాను. ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇండియా తిరిగి వెళ్ళిపోతున్నా కదా, మళ్ళీ ఇక్కడికే వచ్చాను. చూసారా అసలు ఎంత 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 ఏమంటారు, ఎంతటి మహత్యం. అదే ఇల్లు, ఏం మారలేదు, అదే టేబుల్. మేడం గారు అయితే మనకి ఫుడ్ అయితే బాగుందండి. నేను తింటా మర్చిపోయి ఇంకా అసలు వీడియో తీయడమే మర్చిపోయాను. సో ఏంటంటే మేడం గారు ఇక్కడ కెన్యాలో నేను వీడియోస్ చేసి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రశ్నలు అయితే అడిగారంటే ఇక్కడ తెలుగు వాళ్ళు, ఏంటి ఆ అబ్బాయి ఇలా చేస్తున్నాడు వీడియోస్, ఇలా చేస్తున్నాడు అని చెప్పి. మ్యాటర్ ఏంటంటే నేను ఒక్కడిని కాదు, అందరూ అలాగే చేస్తున్నారంట. సో ఆ క్వశ్చన్స్ ఏంటో చెప్పండి మేడం, మీరు నన్ను ఏమడుగుదాం అనుకుంటున్నారు? ముందుగా థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఫుడ్ పెట్టినందుకు. చెప్పండి మేడం. వెల్కమ్ వెల్కమ్. ఏం లేదు రామ్, ఒక 2-3 క్వశ్చన్లు అడుగుతా. టకటగా అడిగండి మేడం, వీడియోలు ఎంత ఎక్కువ పెరగకూడదు. ఎందుకంటే ఈ వీడియో కంటిన్యూషన్ అనమాట. కరూరా ఫారెస్ట్ అయితే కవర్ చేసాం ఈ రోజు వీడియోలో. ఆ తర్వాత కంటిన్యూషన్ వస్తుంది. ఓకే, ఏం లేదు, సింపుల్ క్వశ్చన్. అందరూ ఇప్పటి వరకు చాలా మంది వచ్చారు ఆఫ్రికా. ఫస్ట్ టార్గెట్ స్లమ్ములు చేస్తారు. ఓకే, ఎందుకు అని? సో ఇక్కడ నేను స్లమ్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర 130 days అవుతుందండి. ఇక్కడికి వచ్చిన మొదట్లో ఏంటంటే, నేను ఒక హాస్టల్లో ఉన్నాను కదా, హాస్టల్లో ఏంటంటే ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట, టూరిజంకి సంబంధించిన ప్యాకేజెస్. అంటే వాళ్ళు మనల్ని ఆ ప్యాకేజ్లో ఇంత మనీ పే చేస్తే తీసుకెళ్ళి చూపించి తీసుకొని వస్తారు. నేను జస్ట్ అడిగాను ఏమేమి ఉన్నాయని. దాంట్లో వాళ్ళు కిబేరా స్లమ్ ప్యాకేజ్ ఉందని చెప్పారు. ఎంత ఒక $50 చెప్పారండి. మనతో పాటు ఒక గైడ్ వచ్చి మొత్తం చూపించి తీసుకొస్తారనమాట వెనక్కి సేఫ్గా. సో నేను అనుకున్నాను, ఒకళ్ళు మన వెంబటే రావాలా, మనొక్కళ్ళు వెళ్ళలేమా అని. నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను, ఇప్పటివరకు ఎవరైనా కిబేరా స్లమ్కి ఒక్కళ్ళే వెళ్ళారా అని. సో నాకు ఎవరు కనపడలేదు. మరి ఏమైనా వెళ్తే వెళ్ళుండొచ్చు. సో మనం ఎందుకు ట్రై చేయకూడదు, ఒక తెలుగుడిగా నేను ఎందుకు ట్రై చేయకూడదు. ఇంకొకటి, నేను ధారావి వీధుల్లో ఎప్పుడు కూడా, అంటే ముంబై ధారావి ఇట్లా స్లమ్ ఉంటుందని చెప్పి టీవీలో చూడడమే, దగ్గరగా చూడలే. ఆఫ్రికా అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందిగా, చూసినట్టు ఉంటుందిగా కదా అని మనకు కూడా ఇంకా వెళ్ళిపోయానండి ఒక్కడనే. చాలామంది చెప్పారు మన తెలుగు వాళ్ళు కూడా, ఒక్కడే వెళ్ళమాకు అని చెప్పి వెళ్ళాను.
షూట్ చేసుకున్నాను. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చూపించానా లేదా మేడం? చూపించారు. కాకపోతే మీరు చాలా వరకు ఇంకా తెలుగు వాళ్ళని చాలా మంది అయితే అసలు ఓన్లీ స్లమ్స్ తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కెన్యా అంటే స్లమ్మే అన్నట్టుగా చూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తప్పు లేదు, ప్రతి కంట్రీకి రిచ్ పూర్ అన్ని ఉంటాయి, చూపించడంలో తప్పను నేను. కాకపోతే మీరు తెలుగు వాళ్ళని కూడా చూపించారు, ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, మంచిగా లీడ్ చేస్తున్నారని చెప్పారు. సో మేడం ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్ అండి. మనం చాలా మన వీడియోస్లో స్లమ్ ఒకటే కాదు, నేను వచ్చిన కొత్తల్లో ఇంకా నాకు ప్యాకేజ్ ఏముందంటే అది చెప్పారని వెళ్ళిపోయాను. ఫస్ట్ వీడియో అనమాట అది, ఆఫ్రికాలో కిబెరా స్లమ్ అనేది. ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఏంటంటే ఫస్ట్ నెగిటివ్ ఎక్కువ చూస్తున్నారు. అంటే నెగిటివ్ ఇట్లా ఏదైతే బాగుండదో దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. అంటే చెడు విషయాలకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, మంచి విషయాలకి తక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. మనం ఈ కెనియాలో ఏమేం చేసాం వీడియోలు. సో నాకు తెలిసి నేను చాలా రోజులు అవుతుందిగా గుర్తు రావట్లేదు. కిబెరా స్లమ్ వీడియో, తర్వాత మాంబా విలేజ్, తర్వాత ఓలులువా నేషనల్ ట్రైల్, దాని తర్వాత కేఎల్సిసి బిల్డింగ్. కెన్యాలో అయితే మీరు అంతగా నాకు చూపించింది అయితే నాకు అంటే అన్ని స్లమ్ అని ఒకటే కాదు, చాలా చూపించారు. టెంపుల్ చూపించారు, ఇస్కాన్ టెంపుల్ చూపించారు, చాలా చూపించారు. అయితే కెన్యా వరకు అయితే నేను సాటిస్ఫైడ్, అంతలాగే నాకేం తప్పు ఏం అనిపించలేదు. కాకపోతే ఉగాండాకి వెళ్ళినప్పుడు ఉగాండాలో కొంచెం రిస్క్ ఎక్కువ, ఇక్కడ బయటకు వెళ్ళాలంటే రిస్క్ అది ఇది అని చెప్పారని చెప్పి నాకు ఉగాండా ఫ్రెండ్స్ కాల్ చేసి అడిగారు అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ నేను కాదండి, స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి. అన్న నేను నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒక ఆయన హాయ్ చెప్పిండు, హాయ్ చెప్పి డబ్బులు అడిగిండు, ఇచ్చేసినా కానీ మా వెనక ఫాలో అయ్యిండు. ఇక మా ఇద్దరికి కొంచెం భయం అనిపించి మేము వేరే బోర్డు ఎక్కి ఇక్కడ దాకా వచ్చినాం. ఇక్కడ ఏంటంటే ఒక్కరు ఇద్దరు బయట తిరగద్దు, చక్కగా క్రైమ్ రేట్ కొంచెం ఎక్కువ ఇక్కడ. బయట తిరగడానికి ఒక గ్రూప్ పోతే మంచిది, ఇక్కడ ఒక్కరు తిరుగుడు అంత మంచిది కాదు. అలాంటిది అన్నొక్కడు ఎలా తిరుగుతుండో నాకు అర్థం అవ్వట్లేదు అసలు. ఎలా అన్న ఇలా అసలు? సో ఏముంది, ఏదో తిరిగేస్తున్నాను, ఏదో నన్ను పైన నడిపిస్తుంది, నాకు తెలియదు. ఆఫ్రికాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అతను మనీ అడిగాడు, సో ఇచ్చేసాము, వచ్చేసాము. ఇంకా అది జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం విదేశీలో మన కలర్ అదంతా వేరు. ఫైనల్గా సేఫ్. చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. చూసారు కదా మన తెలుగు వాళ్ళే చెప్పారు. ఏమని చెప్పారు, ఇక్కడ ఈవినింగ్ అయితే బయటికి రాకూడదు, గ్రూప్స్ కానీ తిరగాలని తెలుగు వాళ్ళే చెప్పారు ఉగాండాలోనే. సో అది ఆన్సర్ దొరికేసింది అంతే. ఎందుకంటే నన్ను అడిగారు కాబట్టి నేను అడుగుతున్నాను. చాలా మంది మీకు తెలుసు కదా రాము, మీకు నా వీడియోస్లో చూసి మరి నీకు తెలుసు కదా రాము నువ్వు చెప్పు అని చెప్పి అన్నారనమాట. అందుకని ఇదైతే చేయాల్సి వచ్చి ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చి. సో చాలా సింపుల్ అండి. ఏంటంటే ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళంతా కూడా, నేను ఇన్ని రోజులు తిరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఒక దేశంలో ఉంటున్నాం అంటే సాధారణంగానే మరి ఆ దేశం అంటే ప్రేమ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఎప్పటి నుంచో ఉంటున్నాను, దీని మీద ఆధారపడి ఉన్నాను. మ్యాక్స్ నాకు ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది మొత్తం దీని మీదే లీడ్ చేస్తున్నాను. మిమ్మల్ని ఉద్దేశించినట్లు అందరినీ దీని మీద లీడ్ చేస్తున్నాను. సో ఐ లవ్ దిస్ కంట్రీ అన్నట్టు ఉంటుంది. అంటే ఈ దేశాన్ని నేను ఇష్టపడుతున్నాను. అలాంటి దేశం గురించి ఎవరైనా కామెంట్ చేసి ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? అలాంటి దేశం గురించి ఎవరైనా చూపించినా కానీ అది నిజమైనప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే కొంతమంది తట్టుకోలేరండి, దానివల్ల అలా అంటారనమాట. అది ఇంకొకటి ఏంటంటే మెయిన్ పేరెంట్స్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, మీరు చూపిస్తారు, మీరు వెళ్ళిపోతారు, మేము ఇక్కడే ఉండాలి కదా. దానివల్ల ఏమైపోద్ది అంటే, ఇండియాలో మా పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు అమ్మో అంత రిస్క్ గా అక్కడ ఉంటుంది ఎందుకు, ఏ ముద్దులు ఇక్కడికి వచ్చి సంపాదించేసుకోండి అంటారు. కానీ అక్కడ 1% ఉంటుంది. అంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉండలేం కదా అంత రిస్క్ ఉంటే. ఓకే, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంతా కూడా మీరేం కంగారు పడమాకండి. మీకు స్క్రీన్ పైన ఒక వీడియో ఇస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఆఫ్రికన్ ఫ్యామిలీ, ఇది వచ్చేసి ఇండియన్ ఫ్యామిలీ. ఇండియన్ ఫ్యామిలీకి గ్రిల్, ఆఫ్రికన్ ఫ్యామిలీకి గ్రిల్ లేదు. చూసారు కదండి. సో అది అంటే మన ఇండియన్స్ హౌసెస్కే గ్రిల్స్ ఉంటాయండి, ఆఫ్రికా వాళ్ళకి గ్రిల్స్ ఉండవు. అంటే ఇండియన్స్ చాలా సెక్యూర్డ్గా ఉంటారు. మీకు ఇంకో వీడియో ఇస్తున్నా చూడండి. ఇది వచ్చేసి మేడం గారు వాళ్ళు ఉన్న హౌసే అండి, గ్రిల్ ఉంది చూసారు కదా. పైనుంచి కిందకి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా ఒక పాస్ కోడ్ అయితే కొడుతున్నాను. గ్రీన్ లైట్ వెలిగింది చూసారు కదా. సో ఇంకా ఓపెన్ చేసుకోవడం. చూసారు కదా, నెంబర్ లాక్ నొక్కొని మరీ వెళ్ళాలి పైకి. అలాగే వీలుండే ఇంటికి కూడా గ్రిల్ ఉంది, సేఫ్గా ఉంటారు. ఒక డ్రైవర్ ఉంటారు, సేఫ్గా వెళ్తారు, సేఫ్గా వస్తారు. మేడం గారు కూడా ఒక వీడియో అయితే చేశారు కిబెరా స్లమ్ గురించి. అప్పుడు డ్రైవర్తో వెళ్ళారు, కార్లోనే ఉన్నారు, సేఫ్గా చేశారు, సేఫ్గా వచ్చారు. సింపుల్ అంతే. సేఫ్టీ పరంగా అయితే మన ఇండియన్స్కి అయితే బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే మనం ఇంకా ఒకటండి, ఏదైనా జరుగుతుంది అనుకుంటే తప్పు, ఫర్ సపోజ్ ఇది తప్పు జరుగుతుంది, మనకు తెలుసు మనం ఉంది ఆఫ్రికా దేశంలో. సో మనం ఒక విదేశీయులో బయటికి వెళ్తే మనకి ఏమైనా జరుగుతుంది అని తెలిసి కూడా వెళ్తే అది ఎవరు తప్పు? మన తప్పే కదా. అదే మన భారతదేశంలో అయితే ఏ టైంలోనే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఉండదు అంతే.
సింపుల్గా నేను ఒక మాట చెప్పనా, చెప్పండి. అమ్మ దగ్గర ఉంటే ఇలా ప్రొటెక్ట్గా ఉంటుంది కదా ఒక బిడ్డ, కొంచెం బయటకు వెళ్ళి జాబులు చేస్తున్నప్పుడు కొంచెం భయపడుతుంది తల్లి ఎవరైనా కానీ. అలాగే అండి మన సొంత దేశంలో మనం ఏం జరిగినా మనది అనేది ఒక ఇది ఉంటుంది. బయట దేశాల్లో ఉన్నప్పుడు ఎవరైనా, మేమని కాదు, ఏ దేశాల్లో ఉన్న వాళ్ళైనా కొంచెం భయపడతారు, కొంచెం జాగ్రత్త పడతారు, ఎందుకు వచ్చిందిలే రిస్క్ అని చెప్పి. అంతే. అంటే రెండు ఉంటాయి, ఒక ఆయనకి అటు బొమ్మ పరుసు ఉన్నట్టు రెండు ఉంటాయి, మంచి చెడు రెండు ఉంటాయి కాబట్టి అది ఓకే. ఇంకొకటి నాకు ఎక్కువ రిక్వెస్టింగ్గా వచ్చిన వీడియో అయితే జాబ్స్. మీరు ఇంతమందిని కలిసారు కదా, జాబ్ మీద ఒక వీడియో తీయాల్సింది కదా. సో ఇక్కడ ఈ కెన్యాలో నేను స్టే చేసింది ముగ్గురు దగ్గర అండి. సో ముగ్గురు బిజినెస్ మ్యాన్స్. నేను ఎప్పుడైతే కెన్యా దాటి ఉగాండాలోకి ఎంటర్ అయ్యానో, ఉగాండా నుంచి తాంజానియా వరకు, తాంజానియాలో కూడా తక్కువ మంది నేను తెలుగు వాళ్ళని కలిసింది. నేను దర్శలాం అంటే ఆ దేశ రాజధాని లాంటిది, కానీ రాజధాని కాదు. అక్కడికి వెళ్ళాకే తెలుగు వాళ్ళు తేలేరు. సో తాంజానియాలో కూడా తెలుగు వాళ్ళు తక్కువ. ఈ ఉగాండా కానివ్వండి, రువాండా తీసేయండి, ఉగాండా, బురుండి, ఓకేనా. రువాండాలో ఒకరి దగ్గరే ఉన్నాను, ఒక రోజు స్టే చేస్తాను, వీడియో తీసుకున్నాను, వచ్చేసాను. ఈ ఉగాండా అనేది మెయిన్ అండి మన తెలుగు వాళ్ళందరికీ కూడా. చాలామంది చెప్పాలంటే ఒక మినీ ఇండియా అంటారు. నా వీడియోలు అన్ని చూసుకుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఉగాండాలో ఎక్కువ మంది ఉంటారు, కెన్యాలో కొంచెం తక్కువ, 300 ఫ్యామిలీస్ 400 ఫ్యామిలీస్ ఉంటాయి అంతే. సో ఈ ఉగాండా, బురుండి మన తెలుగు వాళ్ళందరినీ చూస్తే నాకు నిజంగా బాధేసింది. కొన్ని వీడియోలు అయితే వాళ్ళు ఇట్లా చెప్పమాక అని చెప్పారు. వాళ్ళ కోరిక మేరకు నేనైతే పెట్టలేదండి. అది ఒకటి చెప్తే నిజం చెప్పాలి, లేదు అంటే దాన్ని చెప్పకుండానే ఉండాలి. నేనైతే చెప్పలేదు. సో అది ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఎవరి పేర్లు చెప్పట్లా తెలుగు వాళ్ళవి. కొంతమంది ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఏ విధంగా అంటే, సో ఉగాండా దేశంలో కొంతమంది అయితే భారతీయులు ఇక్కడికి వచ్చారండి. కొన్ని చిన్న చిన్న జాబ్స్ అయితే చేస్తున్నారు, లైక్ కువైట్ అంటారు కదా, సో ఆ మాదిరిగా చిన్న చిన్న జాబ్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళ పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ పాస్పోర్ట్ తీసేసుకున్నారంట వాళ్ళ దగ్గర నుంచి. తీసేసుకొని కంపెనీలో పెట్టేసుకున్నారంట. అతనికి వర్క్ పర్మిట్ కార్డు లాంటిది ఒకటి ఇస్తారు ఇక్కడ. ఇంకా అతను వర్క్ చేసుకోవాల్సిందే, ఇన్ని ఇయర్స్ అని కాంట్రాక్ట్ ఉంటుంది. తను చెప్పేది ఉగాండా గురించి అండి, కెన్యా గురించి కాదు. నేను అదే కదండి చెప్పింది. నేను కెన్యాలో స్టే చేసింది ముగ్గురు దగ్గర, ఒకటి మీ దగ్గర, ఓకేనా. నెక్స్ట్ హరియానా దగ్గర, నెక్స్ట్ కృష్ణ గారి దగ్గర కిస్మూల్, ఆయన బిజినెస్ మ్యాన్, చేపల చెరువులు ఉన్నాయి, మీరు బిజినెస్. నెక్స్ట్ ఎక్కడ, బుసియా హరియానా దగ్గర, ఆయన కూడా బిజినెస్, కల్జోళ్ళ షాప్ ఉంది. సో మీరు ముగ్గురు బిజినెస్ చేస్తున్నారు. ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే జాబ్స్ గురించి అన్నమాట, జాబ్ ఆపర్చునిటీస్ గురించి. సో ఆ విధంగా ఉంది. వాళ్ళని చూడంగానే నిజంగా నాకు చాలా బాధ వేసింది. వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారా, ఇంకెవరు ఉన్నారని చెప్తే, నేను ఇంకా చాలా మందికి స్టే చేశాను. వాళ్ళైతే వీడియోస్ ఒప్పుకోలేదు, అవన్నీ కూడా పెట్టలేదు అనమాట. చాలా మందికి ఉంటుంది కదండి కెమెరా ఫియర్, నేను వీడియోస్ అయితే పెట్టలేదు. సో వాళ్ళందరూ సిచ్యువేషన్స్ అలా చూసి ఇట్లా లాక్ అయిపోయారా ఇదని చెప్పి నాకే బాధ వేసింది. ఇంక ఇలాంటి చోట్ల నేను జాబ్ ఇంకెలా రికమెండ్ చేస్తాను చెప్పండి, జాబ్ చేయండి ఇక్కడికి రండి అని చెప్పి. సో అందుకని నాకు ఆ థాటే రాలేదన్నమాట. అది అయితే తను కెన్యా అంటే ఉగాండా గురించి చెప్పారు. నన్ను ఉగాండాలో ఫ్రెండ్స్ అడిగారు కాబట్టి చెప్పాను. దీనికి మీరే కామెంట్స్లో సమాధానం చెప్పుకోండి, తను ఏం చెప్పాడు, తన ఎక్స్పీరియన్స్. రెండోది, కెన్యాలో కూడా మెయిన్ ఏంటంటే అండి, చిన్న చిన్న జాబ్స్కి అయితే అసలు అలౌడ్ ఉండదు. ఎందుకు అంటే పర్మిట్ల ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు సౌదీ అట్లా వెళ్తే చిన్న చిన్న జాబ్లు అయినా దొరుకుతాయి, డ్రైవరు అలాగా. బట్ ఇక్కడ అలా ఉండదండి, లోకల్స్ని ఎక్కువ తీసుకోవాలి, ప్రిఫర్ చేయాలి కూడా మనం లోకల్స్ని. కానీ దీని మీద రాము దాంట్లో ఎందుకులే, కానీ నా ఛానల్లో తీస్తాను. ఓన్లీ ఎంప్లాయింగ్ ఎలాగా ఏంటి అనేది చాలామంది అడిగారు, తప్పకుండా చేస్తాను దాని మీద. ఇదైతే రామ్ ఒపీనియన్, అది తెలుసుకుందామని ఈ క్వశ్చన్ వేశారు రామ్కి. ఉద్యోగాల మీద ఎందుకు చేయొచ్చు కదా అని. ఎందుకంటే ఆఫ్రికా మొత్తం తిరిగాడు కాబట్టి, ఎక్కడెక్కడ ఎలా ఉందనేది తెలుసు కాబట్టి తనకి. కొంచెం కాకపోయినా మొత్తం తెలుసుకోలేకపోయినా 1% తెలుసుకొని ఉంటావు కదా. నేను వెళ్ళిన వాళ్ళ దగ్గర అయితే నాకు ఎక్స్పీరియన్స్ అయితే అది తన ఎక్స్పీరియన్స్ అది, కానీ అదే కాదు, తన ఎక్స్పీరియన్స్ చెప్పారు అంతే. ఇంకొకటి ఏంటంటే అడగాలనుకుంది, మరి ఆఫ్రికా, కెన్యా అనట్లే, ఆఫ్రికానే డేంజర్ అని చాలామంది ఫీల్ అవుతారు. చాలామంది ఫీల్ అవుతుంటారు కదా. మరి ఆఫ్రికాలో ఇంత డేంజర్ కంట్రీలో కూడా అంటే ఫీల్ అయ్యే దాని గురించి చెప్తాను. నేనైతే డేంజర్ అనట్లేదు, కంఫర్ట్గానే అంత మేము సేఫ్గానే ఉన్నాం. నేను ఎందుకు అంటున్నానంటే ఆఫ్రికా డేంజర్ కంటే సైకిల్ మీద, మామూలుగా కాదు రామ్ తిరిగింది, సైకిల్ మీద తిరిగాడు. సైకిల్ మీద తిరిగితే చిన్న చిత్క ఎక్స్పీరియన్స్లు ఉండుంటాయిగా. ఎక్కడబ్బా నాకు ఏం గుర్తుకు రావట్లేదు అంటే గుర్తుకు రావట్లేదంటే అంత డేంజర్ ఎక్స్పీరియన్స్ జరగండి. ఇప్పుడు మీరు అడుగుతుంది ఏంటంటే, మీరు ఇన్ని రోజులు ఆఫ్రికాలో తిరిగారు, అసలు ఆఫ్రికా సేఫా కాదా అని. అంతే, ఆ క్వశ్చన్కి కొంచెం తిప్పి అడిగా. కొన్ని విషయాలు చెప్పాలండి. నేను ఈ ఆఫ్రికా కంట్రీస్లో ఉన్నప్పుడు మన తెలుగు వాళ్ళండి నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు టోపీ పెట్టుకొని వెళ్ళు,
ఎలాగో మన సైకిల్ దొక్కేటప్పుడు హెల్మెట్ ఉంటుంది, నీ హెయిర్ కనపడి మాక, నీకు చేతులు ఫుల్ ప్రొటెక్షన్ చేసుకో. ఎందుకంటే ఈ ఆఫ్రికాలో వాళ్ళకి ఎక్కువగా జుట్టు ఉండదు. దానివల్ల ఏంటంటే నీ జుట్టు చూసి ఎనమా లారీ నడుపుతుందా అంటే గుద్దేస్తారని కూడా చెప్పారు ఇక్కడ మన తెలుగు వాళ్ళు. ఎలాగో హెల్మెట్ పెట్టుకుంటాం, ఆల్మోస్ట్ మనకి చేతులకి కూడా ఉంటాయి, ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోయింది. సో అట్లయితే వచ్చేసాను. నాకైతే ఇబ్బంది ఏం కలగలే వచ్చేదారిలో ఎవరి వల్ల కూడా. నేను మరి ఎప్పుడు ఒకటి నమ్ముతూ ఉంటాను, నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళిపో, అన్నీ నీకు సపోర్ట్ ఇస్తాయి. నీ పని నువ్వు నిస్వార్థంగా చేసుకుంటే వెళ్ళిపో, పంచభూతాలు నీకు ఏదో విధంగా సహాయం చేస్తాయి. సో నేను ఇప్పటివరకు సేఫ్గా ఉన్నాను, రేపు ఇండియా వెళ్ళిపోతున్నాను. స్టార్టింగ్ ఇక్కడ ఆఫ్రికా సైకిల్ ట్రిప్ స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు, మళ్ళీ ఇక్కడికే వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇండియా వెళ్తున్నారు సేఫ్గా. కాబట్టి మరి మీరు అనుకున్నంత రిస్క్ అయితే కాదులేండి, కొంచెం ఆఫ్రికా పర్లేదు. ఇంకొకటి మేడం ఏంటంటే గారు చెప్పారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను. ఉగాండాలో 2 years బ్యాక్ ఏమో ఒక తెలుగు అతను బ్యాంక్లోనే ఏదో జాబ్ చేస్తున్నారు, నల్లోళ్ళు కాల్ చేశారంట. చాలా సేఫ్ అండి. అంటే నేను అలా అనట్లేదు, సేఫ్ అంటే చచ్చిపోయాడు. నేను అలా ఫ్యామిలీకి ఇంకా ఆయన పేరు కూడా చెప్పట్లేదు. చచ్చిపోయేది, చంపేసేయి అన్నీ ఉంటాయి ఇక్కడ కాదు ఇండియాలో. కాకపోతే చెప్పాక ఇందాక అమ్మ దగ్గర ఉన్నప్పుడు సేఫ్ వేరు ఉంటుంది, బయటకు వచ్చినప్పుడు సేఫ్ వేరు ఉంటుంది, అంతే డిఫరెన్స్, అంతకు మించే ఉండదు. భయపడి ఇంట్లో అయితే కూర్చోలేం కదా మనం. అది అడగండి, ఇంకేమైనా అడుగుతారా? ఇది మర్చిపోయాను, ఉండవు కొండలే వాడతారండి వీళ్ళు మాత్రం. మంచి అసలు బాగా రిచ్ ఉన్న వాళ్ళు. కొండ వాడుతారు రిచ్చా? మరి కొండలు కొడుతున్నారు. మంచిదని కుండలో వాడతామండి, హెల్దీ కదా కుండల్లో తింటాం అనేది. ఎనీవే ఇదైతే ఇంటర్వ్యూ కాదు కాబట్టి నేనేమి నీ పర్సనల్ క్వశ్చన్స్ ఏమి అడగట్లేదు. ఆఫ్రికా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాక్చువల్గా మన రైడ్ ఆఫ్రికా కాదు, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఫ్రికా అయితే వచ్చాము. ఆఫ్రికా మొత్తం తిరిగేద్దామని వచ్చాము. ఆఫ్రికా వచ్చిన తర్వాత అర్థమైంది నా గోల్ ఆఫ్రికా కాదు, నా గోల్ ప్రపంచం అని. సో ఒక ఆఫ్రికానే పెట్టుకుంటే ప్రపంచానికి దూరం అయిపోతున్నాను. ప్రపంచంలోనే ఆఫ్రికా కూడా ఒకటి చూస్తా, ఇండియా వెళ్తున్నాను. నెక్స్ట్ ఎక్కడెక్కడికి వెళ్తాననేది త్వరలోనే చెప్తాను మీకు. యాక్చువల్లీ ఇది కూడా అడుగుదామని చెప్పి స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు చాలా కంట్రీస్ పేరు చెప్పాడు, ఇది తిరిగేస్తానక్క అని. స్టార్టింగ్లోనే చెప్పా 6 or 7 తిరుగుతానని చెప్పాను మీకు స్టార్టింగ్లో. సో సింపుల్గా ఆన్సర్ చెప్తున్నాను, మనం అనుకున్నది జరిగితే అది లైఫ్ ఎందుకైతే. అదే అంతే. మొత్తానికి ఇలాగా అయితే మొత్తానికి సేఫ్గా అయితే ఇండియా వెళ్ళండి, అది మాత్రం చెప్పగలను. ఇగో నిన్న ఫోన్ చేస్తే ఈరోజు వస్తున్నానంటే నేను షాకే. వచ్చి నాకైతే ముందు చెప్పిన మాట అయితే వచ్చి ఒక అట్లీస్ట్ 1 week ఉంటానండి అన్నారు. మరి సడన్గా ఏమైంది 1 week వచ్చి ఇక్కడ ఇది కూడా మసై మారా ఇవన్నీ తిరుగుతాను. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఒక విషయం చెప్పాలి, అదేంటంటే ఇప్పుడు ఇక్కడ మంకీ ఫాక్స్ అని ఒక వైరస్ ఉందండి. ఇక్కడైతే ఇంకా నమోదు కాలేదు కేసులు. ఇక్కడ లేదు, ఉగాండాలో వచ్చి అని విన్నాను. నాకు నేనున్న తాంజానియాలో అయితే కొన్ని కేసులు అయితే నమోదైనాయి అని నాకు మన తెలుగు వాళ్ళు అయితే చెప్పారండి. మేడం ఇలా చెప్పారు కదా, నాకు చెప్పిన ఒక పర్సన్ తెలుగు అతను. మిగతా వాళ్ళు ఎవరిని అడిగినా తెలుగు వాళ్ళు నమోదు కాలేదు అంటున్నారు. మరి తెలియదండి, మనకి తెలియదు. సో మంకీ ఫాక్స్ రీజన్ వల్ల నేను ఇండియా వెళ్ళట్లేదు, అది కాదు రీజను. సో నేను వెళ్ళడానికి రీజన్ ఏంటంటే తాంజానియాతోనే కంప్లీట్ చేసుకుందాం. నేను మీకు కొన్ని వీడియోల ముందులే చెప్పాను, తాంజానియాతో నెక్స్ట్ దేశం దాటేస్తున్నానని. సో అందుకే దాటేస్తున్నాను. అది రీజన్గా పెట్టుకొని అదొకటి రీజను. నాకు హెల్త్ బాగాలేదు, లేదా నా సైకిల్ పోయినట్టు క్రియేట్ చేసి నా సైకిల్ పోయింది, నా లగేజ్ పోయింది, ఇట్లా ఏం క్రియేట్ చేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. సో నాకు ఏంటంటే ఏదైనా ఉన్నట్టుగానే చెప్పాలి. 5 దేశాలు తిరుగుతున్నాను, అలానే మిగతా ఆఫ్రికా తిరగనని కాదండి. ఈ వీడియో చూసిన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో అంతా కూడా మళ్ళీ ఖచ్చితంగా వస్తాను. మీరందరూ నాకు ఆశ్రయం ఇస్తారని ఆశిస్తున్నాను. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పాను, మంచి ఫుడ్ మేడం పెట్టినట్టు పెట్టాలండి. రాము కొన్ని జెన్యున్గా చెప్పేస్తాడు, మొహం మీద చెప్పేస్తాడు. ఏదైనా ఫుడ్ బాగోపోయినా బాగాలేదనేస్తాడు. అంటే తను అలాగ జెన్యున్గా చెప్పడం తన నేచర్ అనమాట, దాన్ని తప్పు పట్టేదేం లేదు. ఒక్కొక్కరితో ఒక్కొక్క డిఫరెంట్ నేచర్ ఉంటుంది కదా, అలాగా ఈ వీడియోస్ కూడా అలాగే చెప్పేస్తాడు. ఇది నాకు నేనేమంటానంటే అంటే ఇన్ ఫర్దర్గా కూడా జస్ట్ ఈ సజెషన్గా తీసుకో, చెప్పడం తప్పలేదు కానీ నా ఎక్స్పీరియన్స్ అని చెప్పు. ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే, అంతా కలిపి చెప్పలేము అని. నాకు ఏ రోజైతే అలా అనిపించిందో ఖచ్చితంగా చెప్తాను. సో మేడం గారు చెప్తున్నారు కాబట్టి మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను, జస్ట్ స్మాల్ సజెషన్, అది నా సజెషన్ మాత్రమే. మీకు ఒక విషయం చెప్తున్నానండి. సో మీకు ఏదైనా అనిపిస్తే చేసేయండి. అంటే ఒకళ్ళు చెప్పారని చెప్పి కాకుండా మీకు ఏది అనిపిస్తే అదే చేయండి. ఒకళ్ళు చెప్పారని మనం ఎప్పుడు ఏది చేయకూడదండి. అలా అని చెప్పి ఆ చెప్పింది కూడా కంప్లీట్గా వదిలేసేయకూడదు. ఫస్ట్ అయితే వినండి, ఓకేనా? వాళ్ళు ఏం చెప్తున్నారని వినండి, కానీ మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదైతే చేయండి.
సో అది ఎండ్ ఆఫ్ ద డే మీకు మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ మాట మీద మీరు నిలబడకపోతే రేపు మీకు పెళ్ళి అవుతుంది, సో మీ భార్య చెప్పిన మాటల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అలాగా మీరు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ముందు జాగ్రత్త పడుతున్నాం అనమాట మొత్తానికి. అంటే ఏదో ఇది కూడా నాకు మైండ్లో నుంచి వచ్చేసింది. నాకు అసలు యాక్చువల్గా ఎవరో మరి పెళ్ళి ఎవరు పిల్లనెవరు చేసి ఎవరు మరి జాగ్రత్త. అయితే అది తను చెప్పింది కరెక్టే, కాకపోతే మనకు మంచి విషయం ఎవరు చెప్పినా వినొచ్చు కదా, వినటంలో తప్పు లేదు. చేయటం అనేది ఇంకా మీ చేతుల్లో ఉంది. మీరు తింటారా నాకే పెడుతున్నారు, నాది ఇంకా అయిపోయిందిలే. కానీ మొత్తానికి ఆఫ్రికా ట్రిప్ అయితే ఇలా అయింది రామ్ది. వెళ్ళిపోతా ఒకసారి ఫోన్ చేశారు, రమ్మన్నాను, వచ్చారు, డిన్నర్ తింటున్నాము ఇద్దరం కలిసి. ఇలా మంచిగా ఇండియా కూడా సేఫ్గా వెళ్ళిపోయి ఇండియాలో ఇండియా నుంచి ఇంకెక్కడికైనా జర్నీ మంచిగా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నాకు చెప్పాలంటే ఇక్కడ ఫుడ్ చాలా పడలేదండి నాకు. ఇక్కడ బయట ఫుడ్ మరాగి అంటారు, మిచిలి అంటే రైస్ అంటారు, మరాగి అంటే బీన్స్ టైప్లో ఉంటుంది. సో అదొకటి. ఇంకా పిచ్చి పిచ్చి ఫుడ్లు బయట ఎట్లా పడితే అట్లా తిన్నానండి, దొరికినట్టుగా. అవును, ఉండు, ఫుడ్ గురించి కూడా అడగాలి. అసలు మేము కూడా తెలియదండి. కెన్యాలో 18 ఏళ్ళ నుంచి ఉన్నాను నేను, అసలు ఇంతవరకు తెలియలేదు. రామ్ తిన్నాను ఫుడ్లు వీడియోల్లో చూసి అసలు అవి టేస్ట్లు ఎలా ఉన్నాయో కూడా నాకు తెలియదురా. అన్ని ట్రై చేసేసావు, అన్ని చప్పంగా ఉంటాయండి. అదే ఆఫ్రికా వాళ్ళు చిల్లీ తింటారు కాబట్టి ఓకే, నీకు సెట్ అవ్వలేదు అంటంలో తప్పే లేదు, ఎందుకంటే అన్ని తినేసేవాడు. ఏమైందంటే నాకు ఒకటి తిన్నానండి, అది బాగా ఎఫెక్ట్ అయింది. దాన్ని ఎగ్ మయాయ్ అంటారు ఇక్కడ, చిప్స్ మయాయ్ అంటారు, ఇక్కడ ఉందో లేదో మరి నాకు తెలియదు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటుంది, దాన్ని ఎగ్లో వేస్తారు, దాన్ని చిప్స్ మయాయ్ అంటారు ఇక్కడ. దాంట్లో వాళ్ళు ఏం ఆయిల్ వాడతారు ఏంటో కానండి, పొట్ట మొత్తం అసలు ఉబ్బిపోతుంది. అంటే అప్పటి నుంచి ఎలా అంటే గ్యాస్ అంటారు చూడండి, గ్యాస్ ఫామ్ అయినట్టుగా అట్లా వచ్చేస్తుంది నాకైతే. అది తిన్నకాడ నుంచి తప్పలా, నేను దగ్గర ఒక 3 రోజులు తిన్నాను, అది బాగా ఎఫెక్ట్ అయిపోయింది. వాళ్ళు ఏం ఆయిల్ వాడారు ఏంటో. ఇంకా చాలా నేను ఈ ఫుడ్ పరంగా తెలుగు వాళ్ళు ఉన్నంత వరకు ఇబ్బంది లేదండి. ఇంకా తెలుగు వాళ్ళు లేనప్పుడు తాంజానియాలో దగ్గర ఒక 25 days రైడ్ చేశాను అనమాట. ఇక్కడ బుజుంబూరా బోర్డర్ నుంచి దర్శలాం వరకు దగ్గర ఒక 1000 kilometers ఉంటుంది. ఈ 1000 kilometers నాకేంటంటే దోలు తీరిపోయింది. అవును, నువ్వు ఎక్కడ కుక్ చేసుకోలేదుగా ఫుడ్ ని. అంటే ఏమైందంటే కుకింగ్ వీడియోలు తీయాలంటే యాక్చువల్గా ఒక గింబల్ ఉందనుకోండి, ఒక ఫ్రేమ్ లో పెట్టొచ్చు. నేను మొబైల్ నా దగ్గర గింబల్ కూడా లేదు కదా. కుక్ చేసావు అయితే మొత్తానికి. ఇండోమీ అని ఇక్కడ నూడిల్స్ ఉంటుంది, అవును, అది వండుకొని తిన్నాను అప్పుడప్పుడు. ఒక సిలిండర్ అయిపోయింది, ఒక సిలిండర్ మిగిలితే అదే అది ఎప్పుడు ఎక్కడ పెట్టలేదు కదా అని మన మస్తానని దర్శలాంలో ఉన్నాడు కదా, అతనికి ఇచ్చేసి వచ్చేసా, ఏమైనా దానికి పైన కొనుక్కొని వాడుకో అని చెప్పేసా. రామ్ స్టార్టింగ్ వీడియోలో అప్పుడు చెప్పారనమాట, ఇలాగా కుక్ చేసుకుంటాను అని చెప్పి, అందుకని అడుగుతున్నా. సో ఇప్పుడు నేను ఇండియా వెళ్ళంగానే ఫస్ట్ అయితే నేను నెక్స్ట్ చేయబోయే అంటే కొంచెం రిస్క్తో కూడుకున్న కంట్రీ అది. ఆ కంట్రీ ఏదో చెప్పను. సో అక్కడికి అయితే వెళ్ళబోతున్నాను నేను. అక్కడికి వెళ్తే ఉంటామో పోతామో కూడా తెలియదు. అంటే మామూలు ట్రావెలింగ్ పరంగా అయితే కొన్ని ప్లేసెస్కి వెళ్ళి వచ్చేసేయచ్చు, బట్ నేను అక్కడికి సైకిల్ మీద వెళ్ళాలి. సో అక్కడికి వెళ్తే ఉంటామో పోతామో తెలియదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. మరి నేను వెళ్ళేటప్పటికి ఎలా మోస్ట్లీ అలాగే ఉండొచ్చు. నేను వెళ్ళేటప్పుడు కూడా చాలామంది ఇళ్ళ మీద దాడులు చేయడం, బాంబులు వేయడం, ఇంకా కాల్చుకోవడం, పారిపోయి వెళ్ళిపోతున్నారు అనమాట అక్కడి నుంచి. నాకు అక్కడికి వెళ్ళాలంటే భయం ఏం లేదు, ఇంకా ఇప్పుడే వెళ్ళిపోదామని ఉంది. బట్ వెళ్తే ఏం జరిగిద్దో తెలియదు. నేను కొంచెం రిలాక్స్ అవ్వాలి. సో కొన్ని రోజులైతే నేను గ్యాప్ తీసుకొని, అంటే వీడియోస్ గ్యాప్ ఉండదు, కొన్ని రోజులు అయితే షార్ట్స్ అయితే చేస్తాను, బ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయండి. కొన్ని రోజులు అయితే రిలాక్స్ తీసుకుందాము అని అనుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా రైడ్ అయినా స్టార్ట్ చేస్తాను. మీకు తెలిసి త్వరలో ఎలా ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది, ఎందుకంటే ఏదైనా చెప్తే జరగట్లేదు అనమాట. కానీ రామ్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను భయపడ్డా, సైకిల్ మీద ఇంత చేస్తాడని చెప్పి. బాగానే చేసావు, అయిపోయింది. నేను ఏం చేస్తున్నాను, నువ్వేం చేయట్లేదు, బాగానే చేసావు రామ్, చాలా బాగుంది. ఇంకొకటి చాలా మంది, సో నేను ఈ రైడ్లో ట్రావెలింగ్ కూడా చేశాను చెప్పాలంటే, సైక్లింగ్ ఒక్కటే కాదు. ఎందుకంటే మనం సైకిల్ దొక్కుతుంటే రోడ్లు, ఇంకోటి సైకిల్ మీద మనం అన్ని ప్లేసులకి వెళ్ళలేము. సో నేనేం చేశానంటే, నాకు తెలుగు వాళ్ళు స్టే ఇచ్చినప్పుడల్లా కూడా ఆ చుట్టుపక్కల ప్లేస్ ఏమైనా ఉంటే కనుక అక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకొని ఆ ప్లేస్ అన్నీ కూడా మీకు కవర్ చేసి చూపించాను. ఏదైతే స్ట్రైట్ వే ఉంటుందో ఆ స్ట్రైట్ వే మొత్తం సైకిల్ దొక్కుంటానే ట్రావెల్ చేశాను అనమాట. ఒక బురుండిలో మాత్రం నేను బస్సులో వేసి సైకిల్ తీసుకెళ్ళాను, అది కూడా వీడియో పెట్టాను. ఎందుకంటే వాళ్ళు మనకి 3 days వీసా ఇచ్చారు. సో ఒక బురుండి తీసేయండి,
మిగతా ఈ 4 దేశాలు మనం సైకిల్ పైన తిరిగామన్నమాట. అది దాంతోపాటు ట్రావెలింగ్ వీడియోస్ కూడా చేసాము. యాక్చువల్గా ఈ వీడియో తీస్తానని కూడా అనుకోలే, తీశాను. యాక్చువల్గా తనకి తెలియదు, నేనే అడిగాను అనమాట. నన్ను చాలా మంది అడిగారు, అందుకని సరే ఎలాగూ రామ్ ఫోన్ చేసి వస్తున్నాను అక్క అంటే సరే వచ్చేసేయి అని చెప్పి ఫుడ్ పెట్టి క్లాస్ వీకినట్టు అనమాట. అంతేనా? సో సరే అండి, ఇంకా నేను ఇంకేమైనా అడగాల? ఇంకేం ఎంత బాగా పెరిగిపోయింది, ట్రిమ్ చేయాలి వీడియో. అందుకనే ఇంకేం లేవండి, అవే నన్ను అడిగినాయి, నేను అడిగాను రామ్. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఎక్కడ కలుస్తానో చెప్తాను మీకు. ఏ దేశంలో కలుస్తాను, ఎక్కడ కలుస్తాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. వస్తుంది, ఈ వీడియో అయిపోయిన 2 డేస్లోనే ఇంకో వీడియో వస్తుంది, కంగారే వద్దు. ఇంకోటి ఏంటంటే ఈ మేడం దగ్గరికి మొదట్లో నేను వచ్చినప్పుడు మంచిగా ఫుడ్ పెట్టారు, స్టే ఇచ్చారు, ఎప్పటికీ మర్చిపోలేను. ఈ మేడంకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మీకు తెలుసో తెలీదో, ఇక్కడే కెన్యాలో చేస్తూ ఉంటారు అనమాట. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి. నేను కూడా ఇంకోసారి చెప్తాను ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే. సాయి ప్రసన్న వ్లాగ్స్ ఫ్రమ్ కెన్యా, చాట్ అంత ఉందండి పేరు. లాస్ట్ టైం కూడా ఇదే మాట్లాడుతున్నారు. అప్పుడు ఉన్నది చెప్పి ఇప్పుడు ఉన్నది అదే లాస్ట్ టైం కూడా ఇదే అన్నారు అని అంటున్నాను. సాయి ప్రసన్న వ్లాగ్స్ ఫ్రమ్ కెన్యా, మీకు స్క్రీన్ పైన పేరు ఇస్తున్నాను. ఇంకో ఛానల్ కూడా ఉంది, ఏంటి? కెన్యాస్ కిచెన్. దాంట్లోనే బిర్యానీ తిని బాగాలేదని చెప్పాడు. ఉన్నదే చెప్పా కదా. అదే నేను అదే అన్నాను, ఉన్నదే చెప్తాను. బాగాలేదంటే కొంచెం స్పైస్ ఏం తగ్గిందనో ఆ స్పైస్ తగ్గిందన్న. అది ఏంటంటే అండి చెప్తున్నాను, అది కూడా ఏదైనా ఉన్నదే చెప్పాలి. ఇప్పుడు చెప్పు మరి. నాకు కొంతమంది, మీకు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు నాకు డబ్బులు ఇస్తాం బాగుందని చెప్పు అన్నారు. అలా ముందు బాగుందని చెప్పినా పక్క వచ్చి మళ్ళీ మీకు ఆ వీడియోలు కూడా ఉంటాయి. యాక్చువల్గా ఈ విషయం కూడా చెప్పాలి, ఇన్ఫ్లుయెన్సర్లు ఎప్పుడు తప్పు చెప్పకూడదు, కరెక్ట్గా చెప్పాలి. ఏదైనా సరే కరెక్ట్గా చెప్తేనే మనల్ని చూసి చాలా మంది ఇదవుతారు కదా. కాబట్టి నువ్వు చెప్పేది కరెక్టే, ఐ అగ్రీ విత్ యూ. సో ఇంకోటి, నా వరకు నాకు అబద్ధం చెప్తే నైట్ టైం నిద్ర పట్టదు, ప్రశాంతంగా నిద్రపోలేదు. నాలో నేను బాధపడతా ఉంటాను, నాకు ఎవరోగా శత్రువు, నాకు నేనే శత్రువుని. అది ఓకే, ఆల్ ద బెస్ట్ రామ్. కెనియాలో చాలా టూరిజం ప్లేస్లు ఉన్నాయి, అన్నీ కూడా మంచిగా చూపించండి. అసలు కెనియా మీరు సరిగ్గా చేస్తే మీకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండాలి. అది ఆ కెనియా ఏంటండి, ఒక మసాయి మారా, ఇంకా రామ్ మసాయి మారా కూడా వెళ్దాము అన్నారు 1 వీక్ ఉండి. మళ్ళీ రండి వెళ్దాం మసాయి మారా ఈసారి వచ్చినప్పుడు. ఇంకా మనకి ఎంత 25 ఇయర్స్, మనకి ఇంకా దగ్గర 35 ఇయర్స్ లైఫ్ ఉందండి. చాలా కవర్ చేద్దాం, మళ్ళీ వద్దాం. మెయిన్ మసాయి మారా కోసం వస్తారు. ఇది లైఫ్ ఆఫ్ రామ్ మీదే, లైఫ్ ఆఫ్ రామ్ ఉంది కదా, ఆ సినిమా మొత్తం ఇక్కడే తీశారు. అంబసెల్లి, మసాయి మారా, జిరాఫిక్ పార్క్, క్రోకడైల్ పార్క్. మీరు రాలేదుగా. క్రోకడైల్ పార్క్ అన్ని కలిపి లైఫ్ ఆఫ్ రామ్ సినిమా సాంగ్ ఉంటది కదండి, ఫేమస్ సాంగ్. ఆ సాంగ్ ఇక్కడే తీశారు. ఏది మాంబా విలేజ్, క్రోకడైల్ పార్క్ అంటే మాంబా విలేజ్, జిరాఫిక్ పార్క్. మీరు మంచిగా కవర్ చేయండి, మీకు మంచిగా గ్రోత్ అయితే ఉంటుంది ఛానల్. అంతే, నేను అందరికీ చెప్పేది మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. కానీ రామ్ ఇంకొక విషయం చెప్పాలి రామ్, ఇది మాత్రం చెప్పండి మేడం. కట్ చేయకుండా పెట్టు. ఎందుకంటున్నానంటే నాకు ఎడిటింగ్, నేను ఫస్ట్ రానప్పుడు రామ్ పరిచయం అన్నప్పుడు చాలా వరస్ట్గా చేసేదాన్ని. చాలా అంటే టైం టేకింగ్ తీసుకునేదన్నమాట. దాన్ని ల్యాప్టాప్లోకి ఎక్కించి అంతా చేసి. ఏం కావాలి నీకు? చెప్పండి మీరు చెప్పండి, పర్లేదు. ల్యాప్టాప్లోకి ఎక్కించి అంతా చేసేదాన్ని. రామ్ వచ్చినాక చక్కగా అసలు ఎడిటింగ్ కొంచెం మంచి స్కిల్స్ అవి నేర్పించాడు. దానికి మాత్రం నువ్వు కూర్చుంటేనే చెప్తాను నేను, ఇది నీ మొహం చూస్తే చెప్పాలి కదా. అవునా, ఏముందండి, ఏం లేదు, చెప్పండి. యాక్చువల్గా నాకు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఎడిటింగ్ ల్యాప్టాప్లో పెట్టుకొని అదని ఇదని కొంచెం కష్టపడేదాన్ని. రామ్ వచ్చి మంచిగా నాకు అసలు ఎడిటింగ్ విషయంలో మాత్రం చాలా హెల్ప్ చేశాడండి, అది మాత్రం చెప్పొచ్చు. కోడిగుడ్డు పులుసు చేశా. ఈ రెసిపీ కెన్యాస్ కిచెన్లో పెడతా చూడండి. ఇక్కడ కూడా ప్రమోషన్ చేసుకుంటున్నాను నేను. మేడం గారు, ఇంకోటి ప్రమోషన్ కాదండి ఇది అసలు, ఎందుకంటే కాదు నిజంగా. నేను మీకు గత వీడియోలో, నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక వీడియోలో చెప్పాను, మేడం గారు వాళ్ళ హస్బెండ్ మంచి బిజినెస్ ఉంది ఇక్కడైతే. వాళ్ళైతే దగ్గర వాళ్ళకున్న ఆస్తికి అదంతా కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ జీవితకాలం కూర్చొని తినేసేయచ్చు, గడిచిపోద్ది. లేదు నాకు తెలుసు మొత్తం. వీళ్ళ జీవితకాలం కూర్చొని తినేసినా గడిచిపోద్ది. అయినా ఈవిడ ఏంటంటే ఒక ప్యాషన్ మీద, ఇంట్లో ఒకళ్ళే ఉంటారు, ఇట్లా ఏదైనా చేస్తే బాగుంటుందని ప్యాషన్ మీద చేస్తున్నారు చెప్తే వీళ్ళకి అవసరం లేదండి ఇవన్నీ కూడా. నిజం చెప్పండి.
అంటే అవునా కాదా? నేను ఆ కుకింగ్ ఛానల్ అయితే మాత్రం పిల్లల గురించి పెట్టానండి. ఫ్యూచర్ లో అమ్మ నాకు అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలని చెప్పి రెసిపీలు అడగకుండా వీడియో చూసి చేసేసుకోవచ్చు కదా, మమ్మల్ని మిస్ అవ్వకుండా. అందుకని అలా స్టార్ట్ చేసిన ఛానల్. మరి మెయిన్ ఛానల్ సాయి ప్రసన్న వ్లాగ్స్. అది కెన్యా గురించి చాలా మందికి ఇదిగో ఇప్పుడు నేను రామ్ని అడిగాను కదా, చాలా మందికి ఒక ఒపీనియన్ ఉంటుంది ఇక్కడ డేంజర్ అంటుంటే కరోనా టైంలో మా పేరెంట్స్ చాలా ప్యానిక్ అయిపోయారు, ఎలా ఉన్నారు ఏంటి అనేది. ఆ టైంలో పెట్టిన ఛానల్ అనమాట. ఓకే. యాక్చువల్గా మా పేరెంట్స్ కోసం పెట్టిన ఛానల్. అంటే వాళ్ళకి నా అప్ టు డేట్స్ తెలుస్తాయి అని చెప్పి పెట్టాను. అలాగా స్లోగా నాకు ఇదయింది. మంచి సబ్స్క్రైబర్స్ మంచిగా సపోర్ట్. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నాకు ఒక్కళ్ళు కూడా బ్యాడ్ కామెంట్ పెట్టరు. అది మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రామ్, ఎనీవే చాలా లెంగ్తీ అయిపోయింది వీడియో. దీనికి ఎంత కట్ చేస్తాడో తెలియదు, ఎంత ఫుటేజ్ వస్తుందో నాకు తెలియదు, కానీ మొత్తానికి ట్రిప్ అయితే బాగా అయింది అనుకుంటున్నాను రామ్కి, ఆఫ్రికా ట్రిప్. ఓకే, నెక్స్ట్ ఇంకే వీడియోతో కలుస్తాడో చూద్దాం. హ్యాపీ జర్నీ, సేఫ్ జర్నీ. ఇండియాలో మేము వచ్చినప్పుడు మీరు అక్కడ ఉంటే కలుద్దాం. షూర్. ఓకే, బాయ్. ఏమీ లేదు అక్కడ బొంగ. ఇంకో విషయం కూడా చెప్తున్నా, చాలామంది వీడియోలో చూసి అన్న నేను నీ ఫ్యాన్ అన్నా అదన్నా ఇదన్నా అంటూ ఉంటారు. సో ఫ్యాన్ అనేది ఏం లేదు బ్రో, నేను నీ ఫ్యాన్ని అంతే, సింపుల్. మనంతా ఒకటే, తేడా ఏం లేదు. అదే అనుకుంటారు చాలామంది, ఫ్యాన్ అన్నా ఇదన్నా అని చెప్పి. సో మొబైల్ కూడా జస్ట్ రోజుకు ఒక మహా అయితే ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద ఒక 2 hours అట్లా చూడండి చాలు. అది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద, అంతేగాని అదే ఇంకా మీరు ప్రపంచం అనుకొని దాని మీదే ఫోకస్ చేస్తే మీ కెరియర్ని పక్కనైతే పెట్టేయమాకండి. ఫస్ట్ కెరియర్ చూసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే మీకు ఈ వీడియోస్ నుంచి మీకు ఒక నాలెడ్జ్ రావచ్చు, లేదా నేను చూపించే ప్లేసెస్ వల్ల మనం ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఇలా ప్లేస్లు ఇలా ఉంటాయి, లేదా మీరు చూసిన అనుభూతి కలుగుతుంది ఈ ప్లేసెస్ చూడడం వల్ల అని చెప్పి ఒక నాలెడ్జ్ అనుకోండి, ఒక ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఎండ్ ఆఫ్ ది డే మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయాలి. సో అది నేను మీకు ఇచ్చే సజెషన్ అయితే అదే. మనమంతా ఒకటే. సో నేను ఎప్పుడైనా కనపడినా కూడా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక మీ బ్రదర్లా ట్రీట్ చేయండి చాలు. నాకు అంతే, నాకు అదే కావాలి. యూట్యూబ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా అంత ఈజీ కాదు. వీళ్ళందరూ తిరిగేస్తున్నారు ఈజీ అనుకుంటున్నారు, కానీ చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. చూసుకొని చేసుకోండి, లైఫ్ బాగుండాలి. యాక్చువల్గా యూట్యూబ్ చాలా ఈజీ అండి. నాకు ఎప్పుడు అర్థమైందంటే హౌ టు మేక్ ఏ వీడియోస్, అంటే వీడియోస్ ఎలా చేయాలో తెలిస్తే చాలా ఈజీ అనమాట. అంటే తిరుగుతా ఇలాగ ట్రావెలింగ్ చేయటం మాత్రం ఇట్స్ నాట్ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో చేస్తున్నాను, సో నాలాగే ఇంకొకరు ఈ వీడియో చేస్తే చూస్తారా చెప్పండి? చూడరు కదా. కొంచెం కొత్తదనం ఉండాలన్నమాట దాంట్లో. సింపుల్. ఏదైనా కొత్తగా ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మొదటి నుంచి చివరి వరకు దాని మీదే నిలబడండి, అంతే కదా. కానీ వదులుకోకండి ప్రయత్నాన్ని. ఈరోజు నాకు 100 వ్యూస్ వచ్చినాయి, రేపు 100 వ్యూస్ వచ్చినాయి, మళ్ళీ ఎల్లుండి 50 వ్యూస్ వచ్చినాయని వదులుకోకండి. అలాగే అప్లోడ్ చేసుకుంటూనే వెళ్ళండి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే యూట్యూబ్ మీ వీడియోస్ అన్నీ రికమెండ్ చేస్తుంది, కానీ మీరు ఎవరో తెలియకపోవడం వల్ల ఆడియన్స్ చూడట్లేదు. వన్స్ మీరు తెలిస్తే మిమ్మల్ని వదలరు, కంటిన్యూస్గా చూస్తారు. మీరు కూడా సెలబ్రిటీనే, సింపుల్. ఓకే, ఎనీవే బాయ్ చెప్పేద్దామా? ఇంకా చాలా లెంగ్తీ అయిపోయింది, ఇప్పుడు ఎంత కట్ చేయాలో తెలియదు. అంటే మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, వీడియోని తింటానే ఉంటున్నాడని. అదేందో అంటే అన్నం మీదకి చేయగలితే వెళ్ళిపోతూనే ఉంటుంది. అందులో తెలుగు ఫుడ్ ఒక్కొక్క మెతుకలు అలా తింటా అలా వచ్చేస్తుంది. ఇంకా ఎంతకి ఎన్ని రోజులు అయింది నువ్వు జర్నీ స్టార్ట్ చేసి? అడగటం మర్చిపోయాను. 130+ డేస్ అవుతున్నట్టుంది. చాలా డేస్ అయింది. 130 డేస్లో 130 రోజుల పైనే. నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు. మెయిన్ ఫుడ్ వల్ల, ఈ ఆయిల్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అయింది బాడీ. త్వరలోనే మొత్తం సరి చేద్దాం. నాకు ఫేస్బుక్లో నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అండి, ఒక అమ్మాయి, అంటే మీరు అనుకున్నట్టు ఆ టైప్ కాదు, ఒక ఫ్రెండ్ అనమాట, మెసేజ్ చేసింది, నువ్వు లావ్ అవుతున్నావు అని చెప్పి. సో నేను చెప్పాను, నేను ఏషియా రంగాల్నే మొత్తం మార్చేద్దామంటే నాకు నమ్మకం లేదండి. నేను ఒకటే చెప్పాను, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని. నీ ప్రయత్నాన్ని నువ్వు వదులుకోకు, అన్నీ అట్లంతా అవే వస్తాయి. చేసి చూపిస్తాను. 6 ప్యాక్ చేస్తే ఎలా ఉండిద్ది అంటారు? చేద్దాం, అంతే. నవ్వుతారు, పట్టించుకోకూడదు. ఈ వీడియో ఇంకా ఏం చేయట్లేదు. ఇప్పుడు ఈ రైస్ ఏదైతే ఉందో, యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ వీడియోలో చూశారు కదా ఒక అన్న పేరు ఏం పేరు అబ్బా, అనిల్ అన్న ఏంటంటే రమ్మని చెప్పారు, మేడం గారు కూడా రమ్మని చెప్పారు, కానీ ఆయన కొంచెం మొహాటం మీద రాలేదన్నమాట. ఎనీవే మనమైతే మేడం దగ్గర పొట్లం కట్టించుకొని అన్నకి తీసుకెళ్దాం. చాలా మంచి వాళ్ళండి బాబు వాళ్ళు. కారులో ఇంట్లో ఇంటి దగ్గర దింపారు. బాగుందా నాన్న?
చాలా బాగుంది. మేడం గారు బాగుందంటండి నన్ను. ఓకే, థ్యాంక్స్ చెప్పండి మేడం గారికి. థ్యాంక్ యూ మేడం. అదే సో మొత్తం ఏం లేదండి, మనోడికి అసలు నాకు మొత్తం హడావుడిగా అయిపోయింది సర్దుకోవడం. ఇవన్నీ సర్దుకున్నాం కదా, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నమాట. నేను మీకు మార్నింగ్ చెప్పా కదా క్రాంతి అన్నని, అసలు క్రాంతి అన్న అసలు కలవడమే కుదరలా. చాలా పెద్ద ఇక్కడ చెప్పే కదా ప్రముఖ వ్యాపారవేత్త అని, వాళ్ళ బ్రదర్. ఇంకా ఈయనే మనల్ని దగ్గరుండి హోస్ట్ చేశారనమాట. ఆయన చెప్తే ఈయన హోస్ట్ చేశారు. ఈయన కూడా ఎప్పటి నుంచో మన వీడియోలో అవన్నీ చూస్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ భయ్య. వెల్కమ్ భయ్యా. మొహమాట ఇంకా ఉన్నారులే పక్కన. చెప్పే కదండి, చాలామంది తెలుగు వాళ్ళకి ఏంటంటే వద్దు వద్దు అంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే అందరినీ కవర్ చేయలేము, ఉన్న కొందరినే చూస్తాము. ఓకే భయ్య, చాలా థ్యాంక్స్. ఎప్పటికీ మర్చిపోలేను. కానీ ఈసారి వచ్చినప్పుడు క్రాంతి అన్ని ఖచ్చితంగా మనం కవర్ చేయాల్సిందే. మనం పెద్ద లగేజ్ ఎప్పుడైనా తీసుకెళ్ళేటప్పుడు ఇదిగోండి ఇట్లాంటి కార్యం మాట్లాడుకోవాలి. అసలు ఇంకా ఈ వీడియో ఇప్పటివరకు ఎందుకు తీస్తున్నానో నాకే తెలియదు. ఆ ఎయిర్పోర్ట్ కూడా అర్ధరాత్రి ఎలా ఉండదో చూసేసి, అందరూ పగలే చూపించుంటారు, మనం అర్ధరాత్రి చూసినాం. ఓకే బ్రదర్, స్టార్ట్, వి గో. ఓకే, యూ సీట్. I sit. ఫస్ట్ యూ సీట్. So that you exit and then you drove all the way there and then you join the Southern Bypass. యా 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 చూసారు కదండి ఇంగ్లీష్ ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. యూ స్పీక్ ఇంగ్లీష్ గుడ్ బ్రదర్. Thank you, sir. అప్రిషియేట్ యూ. Thank you. యా, అది చాలా చక్కగా మాట్లాడతారు. మనం మాట్లాడే బట్లర్ ఇంగ్లీష్ కూడా వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. సో చాలా గొప్ప విషయం అది. నిదానికి వెళ్ళమని చెప్పామలే, 30 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నారు. మంచి అతను ఉన్నారు ఇతను. And this ఐస్ క్రీమ్ కూడా మనమే ఇప్పించింది. ఈజ్ లైక్ ఈయన డ్రైవర్ నిజంగా మంచి ఆయనలో ఉన్నాడు. మన కోసం ట్రాలీ తెస్తా అన్నాడు. వెళ్ళి మన భారతీయులు అంటే అంత రెస్పెక్ట్. నాకు అది అర్థం కావట్లేదు, ఎట్లా వెళ్ళాడు. ట్రాలీ తీసుకొచ్చాడు. బ్యాగులు ఫైనల్గా చాలా చెకింగ్లు దాటుకొని ఇక్కడికైతే వచ్చేసామండి. ఇది ఇంకా ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఎయిర్పోర్ట్. అంత పెద్దదైతే కాదు, చిన్న ఎయిర్పోర్టే. కెన్యా ఎయిర్పోర్ట్ ఈ విధంగా ఉంటుంది. అసలు వీడియో తీద్దామంటే అదో రకంగా అనిపించింది. సో ఇక్కడ ఆఫ్రికా కెన్యాలో అండి ఈ ఒక్క బనానా వచ్చేసి ఎంత అనుకుంటున్నారు? ఈ ఒక్క బనానా వచ్చేసి $1 దగ్గర దగ్గర. అది అంటే మనకి 84 రూపాయలు పడుతుంది ఒక అట్టికాయ అండి. సో ఈ ఒక వాటర్ బాటిల్ వచ్చేసి మనకి దిస్ ఈస్ $3 బ్రదర్. $3 అండి వాటర్ బాటిల్. అంటే స్క్రీన్ పైన ఇచ్చే అమౌంట్. మరి ఆ విధంగా ఉందండి. చేసిన మిస్టేక్ ఏంటంటే మేము బయట నుంచి తెచ్చుకున్నాంలే, వచ్చేదారిలో మర్చిపోయాం హడావుడిలో. అంతే ఉంటుంది ఇంకా. Once again, welcome aboard. Thank you for choosing to fly with us. Sit back, relax, enjoy this flight. ఫైనల్గా ఇండియా వచ్చేసాం. వెల్కమ్ టు ఇండియా. ఆఫ్రికా అయిపోయింది. ఇండియా రావడం మన టైం ఏం బాగున్నట్లేదు. బ్యాగ్ చినిగిపోయింది. అసలు ఎట్లా పడితే అట్లా వేసినట్టున్నారు. చెన్నైలో అయితే ఉన్నాం అనమాట. వాళ్ళని అడిగితే ఏం క్లెయిమ్ అవ్వదు సార్, ఎందుకంటే ఇదంత స్ట్రాంగ్ బ్యాగ్ కాదు, వేసినప్పుడు ఇట్లా జరగడం కామన్. అదే మీది కనుక ట్రాలీ బ్యాగ్ ఇట్లాంటిది ఏమైనా అయితే మేము క్లెయిమ్ చేసేవాళ్ళం అండి అని చెప్పారు. ఇంకా చేయగలిగింది ఏం లేదు. ఇది మన సైకిల్ బాక్స్. ఇదైతే సేఫ్గానే ఉందండి, మొత్తానికి వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఒక క్యాబ్ అయితే బుక్ చేశానండి. ఇంకా బ్యాగ్ అయిపోయిన దాని గురించి ఏం చేయలేం కదా. సో ఆగిపోక ముందలకి సాగిపోవడమే. జరిగిన దాని గురించి ఆలోచించకూడదు, జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. ఒక క్యాబ్ అయితే బుక్ చేశాను. 650 రూపాయలు పడింది చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి. నేను ఎందుకంటే లగేజ్ ఉంది కాబట్టి క్యాబ్ అనమాట. లేదంటే మామూలుగా ఇక్కడ నుంచి మెట్రో ట్రైన్ ఉంది, మెట్రో ట్రైన్లో అయితే వెళ్ళిపోయేవాళ్ళం. సో క్యాబ్ బుక్ చేశాను. పార్కింగ్ లాట్లోకి రమ్మన్నాడు ఆయన. పార్కింగ్ లాట్లోకి వచ్చాను. ఆయన రాగానే నేను ఒక హోటల్ కూడా బుక్ చేసుకున్నానండి. ఆ హోటల్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతాను అనమాట. వెళ్ళిపోయి అక్కడ ఇంకేందంటే రెస్ట్ తీసేసుకోవడమే. ఇప్పటికే చెప్పాలంటే 24 గంటల నుంచి నిద్రపోకుండా వీడియో తీస్తూనే ఉన్నాను. నిద్రపోకుండా ఉండడం వేరు, అదే పనికి వీడియో తీస్తూ ఉండడం వేరు. పిచ్చోడిని అయిపోయానండి, ఏం అర్థం కావట్లే నాకు. ఇప్పుడు ఏంటంటే సరిగ్గా వీడియో కూడా అందుకే తీయలేకపోతున్నాను. నేనైతే హోటల్కి వచ్చేసాను. వచ్చిన హోటల్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఒక రోజుకి 950 రూపాయలు తీసుకున్నారు. ఇప్పటి వరకు చూసారు కదండి ఈ వీడియో. మన వీడియో కెన్యాలో స్టార్ట్ అయ్యి కెన్యా నుంచి చెన్నై అంటే మన ఇండియా వచ్చేంత వరకు రన్ అయింది. సో ఆ కరూరా ఫారెస్ట్ అని మన అంటే అంతా ఎప్పట్లా గో విత్ ద ఫ్లో అంటే వెళ్ళిపోయింది. ఎందుకో ఈ వీడియోను మాత్రం నాకు ఇంత లెంత్ ఎక్కువైనా కానీ
అంత 2 పార్టీలు చేయాలనిపించలేదండి. మొత్తం ఉన్నది ఎట్లయినా రిలీజ్ చేయాలనిపించేసింది. నెక్స్ట్ ఈ వీడియో రిలీజ్ అయిన నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను ఏ దేశానికి వెళ్ళబోతున్నాను, ఎందుకు వెళ్తున్నాను అనేది ఉంటుంది. అసలు అది మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఏంటో ఇంత లెంత్ వీడియోలా, సర్లే ఎలా రాసి పెట్టుంటే అలా జరిగిద్ది. ఆగిపోక ముందలకు సాగిపోదాం. కొంచెం బాడీలో చేంజెస్ వచ్చినాయి కదా, ఇంకా తీసుకొద్దాం చేంజెస్. ఆఫ్రికా నుంచి రాగానే కొంత బెటర్ అయ్యానని చెప్పుకోవచ్చు. సో ఇంకా చాలా బెటర్ అవ్వాలి మనం, ఎలా సాగుతుందో ఏంటో. సో మరి నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం. మీరంతా స్టే ట్యూన్డ్గా ఉండండి. వీడియో నచ్చితే ఒక లైక్, మన వాళ్ళకి షేర్, సబ్స్క్రైబ్ అయితే కొడితే బాగుంటుందండి. ఉంటాను, బాయ్ బాయ్.